ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15 నుండి చదువుతాను. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడవు, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణు, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధన వృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన మా తండ్రి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. దేవా, ఈ పరిశుద్ధ సన్నిధిలో నిలిచినటువంటి మేము, నిలవనటువంటి వాళ్ళు, ఈ వాక్యం ఎందరైతే వింటూ ఉన్నారో వాళ్ళందరూ నీ నిత్య మహిమలో చేరాలని నా ప్రార్థన. దీనురాలనైన నా నోట గుండా విడుదలవుతున్న జీవము కలిగిన నీ మాట అనేకులను కదిలించాలని నా ప్రార్థన. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా, విడుదలకరంగా, దీవెనకరంగా ఉండాలని నా ప్రార్థన. నా ఈ ప్రయాస ప్రభువా వ్యర్థం కాకూడదని నా ప్రార్థన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం కనుక నన్ను ఒక సాధనంగా నిలవబెట్టుకుని మీ మాటలు నా నోట గుండా విడుదల చేయమని, నా మాట కాదయ్యా ఏ విషయంలో కూడా ప్రభువా నేను మరుగైందునుగాక, నీ మాట మాత్రమే నా నోట గుండా నా హృదయాంతరంగాలలో నుండి మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి నాకు బయలుపరచబడునుగాక. చెవి కలిగిన వారమై వినుటకు సహాయము చేయమని సాతాను కార్యములన్నీ లయపరుస్తూ, శపిస్తూ, బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 15 నుండి మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నట్లయితే ఇక్కడ ప్రభువు సంఘములతో చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. సంఘము అంటే మందిరము కాదు. సంఘము అంటే యేసు రక్తములో కడగబడి బాప్తిస్మ అనుభవములో ఉండి దేవుని యొక్క నామము పేరట 2-3 కూడుకుంటూ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవారే సంఘము. సంఘము అంటే దైవజనులు మరియు విశ్వాసుల యొక్క సమ్మేళనం. సంఘం అంటే విశ్వాసులు మాత్రమే కాదు. సంఘం అంటే దైవ సేవకులు మాత్రమే కాదు. సంఘం అంటే దైవ సేవకులు మరియు విశ్వాసుల యొక్క సమ్మేళనం. సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి మాట. సంఘము అంటే సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి, స్త్రీ అయినా, పురుషుడైనా, యవనస్తుడైనా, యవనస్తురాలైనా, వృద్ధులైనా, మరెవరైనా ప్రభువు చెప్తున్న మాట పశువులకు కాదు, గడ్డిమెట్లకు కాదు, పచ్చగడ్డి ఎండుగడ్డి అటువంటికి కాదు, చేనుకు కాదు, చెట్టుకు కాదు, ఇల్లుకు కాదు, ఓకలికి కాదు, నువ్వు పెంచుకుంటున్న కుక్కలకే కాదు. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే యేసు రక్తములో కడగబడినటువంటి సంఘానికి. దైవ సేవకుడు కానివ్వండి, దైవ సేవకురాలు కానివ్వండి, విశ్వాసి కానివ్వండి, సంఘములో సభ్యులుగా ఉన్నారు అంటే యేసు త్యాగములో నుండి పుట్టింది సంఘం. యేసు గాయపరచబడితే గాయాలలో నుండి పుట్టింది సంఘం. దేవుని యొక్క శరీరము దున్నబడితే,
చీల్చివేయబడితే ఆ గాయాలలో నుండి పుట్టింది సంఘం, ఆ రక్తములో నుండి పుట్టింది సంఘం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథములో అపోస్తలుడు అనబడినటువంటి మన యోహాను గారి ద్వారా ప్రతి సంఘానికి చెప్తున్నటువంటి మాట, నీ క్రియలు నేను ఎరుగుదును. ఇంకో విషయం ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను ప్రేమించు వారిని గద్దిస్తాను, శిక్షిస్తాను. ప్రేమించిన వాళ్ళతోనే మనం మాట్లాడడానికి ఇష్టపడతాం. ప్రేమించిన వాళ్ళు తప్పు చేస్తే, తప్పు చేస్తున్నటువంటి వాళ్ళని ఇరుగు పొరుగు కానీ, నానబడిన వాళ్ళు కానీ, బయటోళ్ళు కానీ తిట్టరాని తిట్లు తిడతంటే మనకు చివుక్కుమంటుంది. అలాంటప్పుడు వాళ్ళ మేలు కోరి, క్షేమం కోరి 2 తిట్లైనా తిట్టి వాడిని సరిచేయాలనుకుంటాం. అంతేగాని పట్టనట్టుగా ఎవరి విషయంలో ఉంటాం మనం. వాడు గొడవ మనకి ఎందుకులే, వాడెలా పోతే మనకెందుకు, వాడేమైపోతే మనకెందుకు, వాడేమన్నా నాకు కావలసినోడు ఏంటి, ఆవిడేమన్నా నాకు కావలసింది ఏంటి అని అనుకుని వదిలి పడేస్తాం. కానీ ప్రియమైన వాళ్ళను మాత్రమే చెప్పి చూస్తాం. మాట్లాడకపోతే గద్దించి మాట్లాడతాం, హెచ్చరించి మాట్లాడతాం. అంతకే మాట నవ్వకపోతే 2 తన్ని లైన్లో పెట్టగలుగుతాం. ఇంత టైం ఎందుకు తీసుకుంటాం? మన అనుకున్న వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని. నీ బిడ్డను నువ్వు ప్రేమిస్తావు, అందుకే పనికిమాలను పని చేస్తే వీపు చట్నీ అయిపోద్ది అనమాట. ఎలా పోతే పోనీ అనుకుంటావు నువ్వు. అలాగే నీవు కూడా పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తుకు ప్రియమైనటువంటి కుమారుడు, కుమార్తెవు. ఎందుకంటే ఆయన గాయాలలో నుండి పుట్టావు గనక. ఆయన నిన్ను సరిచేయడానికి, నిన్ను మలచడానికి, నిన్ను చెక్కడానికి ఆయన నిన్ను ఖండిస్తాడో, నిన్ను గద్దిస్తాడో, అవసరమైతే నిన్ను శిక్షించి సరిచేసి నిలబెడతాడు. హల్లెలూయా. నిన్ను 2 బాధలు బాధినా కూడా నువ్వు ఏమి చేయలేదనుకో, చేయబడలేదనుకో, మీ పిల్లలు నువ్వేం చేస్తావు? చంపేస్తావా? చంపం కదా. కొట్టి ఏం చేస్తావు? ఓ మాట చెప్పనా, నీ కర్మరా బాబు, చెప్పాల్సింది చెప్పాను, కొట్టి చెప్పాను, వాళ్ళతో చెప్పించాను, నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాను, నీ ఇష్టం. తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడో, తండ్రికి తప్పిపోయిన కుమారుడు చాలా ఇష్టమైనప్పుడు కుమారుడి విషయంలో నాన్న నా ఆస్తంతా నాకు ఇచ్చేయి, నా ఆస్తంతా కూడా నాకు సెపరేట్ చేసి ఇచ్చేయి, నేను దూరదేశం పోతానంటే, నా బాబా పో నాయన, ఎప్పుడు పోతావని చూస్తున్నాను నాయన అంటావా? తండ్రి ఏమని ఉంటాడో, తప్పు నాయన, ఎక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు ఇంకా చిన్నవాడు, నీకు తెలీదు, ఆస్తి ఇప్పుడు ఇచ్చేస్తే తండ్రినైనా నన్ను విడిచి దూరదేశం వెళ్ళిపోతే నీకు మేలు కలగదమ్మా, నీకు క్షేమం కలగదు, నీవు ఇంకా చిన్నవాడవి. లోకంలో సామెత ఉంటుంది, పిల్ల కాకి ఏమి తెలుసు, ఉండేలు దెబ్బ. పెద్ద కాకులైతే క్యాటిల్ బర్రు లేకపోతే ఏదో ఇచ్చుకుని దాడి చేస్తూ ఉంటాడు వేటగాడు. దాడి చేస్తూ ఉంటే కొంచెం తగిలి తప్పించుకుంటూ ఉంటాయి, అది అనుభవం కలిగినాయి పెద్దవి. పిల్లకాకులకి ఏం తెలుసు, అక్కడ నిలబడి ఇలాగే వేస్తుంటే అలా చూస్తూ ఉంటే పోద్ది. పిల్లకాకులకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ. అందుకే పెద్దవాళ్ళ మాట చెద్దన్నం మూట అన్నారు. పెద్దవాళ్ళని ఎవరు కూడా త్రోసివేయకూడదు. తండ్రి అనుభవం కలిగిన వాడు కొడుకు అలాగన్నప్పుడు, నా బాబు వెళ్ళిపో నాన్న ఇప్పుడే అని అండవు. ఏ తండ్రి కూడా నచ్చ చెప్తాడు, వినకపోతే చాలా బాధపడి చెప్తాడు, ఏడ్చి చెప్తాడు. చిన్నపిల్లల్ని అయితే కొడతాడు, పెద్దోళ్ళని కొడతాక బాగోదు కదా, తిరగబడి కొడతారు. కొట్టడం కూడా పద్ధతి కాదు, సంస్కారం కాదు పెద్దోళ్ళని కొట్టడం. అందుకని చెప్పి 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 చివరికి ఏం చేసి ఉంటాడో, ఆస్తి రాసి ఇచ్చేసాడు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనం పనికి మాలిన వాళ్ళంగా ఇష్టం వచ్చినట్టుగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యమును పట్టనట్టుగా బ్రతుకుతూ ఉంటే, దేవుని వాక్యముతో ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటాడు. వినవలేదనుకో గద్దిస్తూ ఉంటాడు, వినలేదనుకో ఏం చేస్తాడు, శిక్షకి అప్పగిస్తాడు. కొట్టడం కాదు ఇది, నిన్ను ఎదురుగుండా వచ్చేసి దవడపళ్ళు రాలిగొట్టేయడు. నీ పరిస్థితులు నిన్ను అలాగ చేసేలాగా నిన్ను అప్పగిస్తాడు. అలాంటప్పుడు కూడా నీకు బుద్ధి రాలేదనుకో విడిచిపెట్టేస్తాడు.
తండ్రి విడిచిపెట్టేశాడా కుమారుణ్ణి? తప్పిపోయిన కుమారుడు యొక్క సందర్భంలో తండ్రి విడిచిపెట్టేశాడు కాబట్టే తండ్రి ఆస్తిని పంచి ఇచ్చేశాడు. బుద్ధి వచ్చింది కాబట్టే చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు అంటాడు, దేవుడి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్తున్నప్పుడు బుద్ధి తెచ్చుకుంటే హక్కునకు చేర్చుకుంటాడు. బుద్ధి తెచ్చుకోకపోతే మీ నాశనానికి దేవుడు మిమ్మును కానీ మమ్మును కానీ విడిచిపెడతాడు. దైవ సేవకులని కానీ విశ్వాసులని కానీ ఆయనకి ఏమాత్రము భేదము లేదు. అందరూ ఒక్కటే, ఆయన యొక్క దృష్టిలో అందరూ ఒక్కటే. అయితే ఇక్కడ సంఘముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. ఇక్కడ నిలుచున్నటువంటి మీ క్రియలు కావచ్చు, కూర్చొని బోధిస్తున్నటువంటి నా క్రియలు కావచ్చు, ఈ దినం ఉపవాస ప్రార్థన ఉందని తెలుసునా కూడా ఉపవాస ప్రార్థన ఎగ్గొట్టినటువంటి విశ్వాసుల యొక్క క్రియలు కావచ్చు, దేవుని మందిరమే పట్టనట్టుగా బ్రతుకుతున్న వారి యొక్క క్రియలు కావచ్చు. ప్రతి ఒక్కరి క్రియలు కూడా ఎవరు ఎరుగును? దేవుడు ఎరుగును. ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు నేనంటే ఎర్రగనట్టు లేవు. దేవుణ్ణైనా నేనంటే ఏంటో నీకు తెలుసు, నా ఆజ్ఞలు ఏంటో తెలుసు, కట్టడలు అంటే తెలుసు, న్యాయ విధులు అంటే ఏంటో తెలుసు, నిబంధన అంటే ఏంటో తెలుసు. తెలియనివాడుగాను లేవు. అలాగని అన్నీ తెలుసు, అన్ని విషయాల్లో కూడా నేను యేసయ్యా దేవా నీ పరిధిలో ఉంటాను అని బలవంతుడు అన్నట్టుగాను లేవు. నువ్వు ఎలా ఉన్నావంటే ఎరిగి ఎరగనట్టుగా ఉన్నావు. అంటే నీకు అన్నీ తెలిసినా నాకు తెలియదు అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అని ప్రభువు తప్పులు మోపుతూ, ప్రభువుకి ఎంత కోపం వచ్చిందంటే, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, కటాక్షు కురిపించే దేవుడు అంటాం కదా, ఈయన అంటున్నారు నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. ఎవడైనా మీద ఉమ్మేయడు, పక్కన ఉమ్మేస్తేనే మనకి ఎంత రోషం వచ్చేసి వాడికి మామూలుగా ఎందుకు వేసుకున్నాడో కూడా తెలియదు. నా కోసమే వేసావని అక్కడ పెద్ద పంచాయతీ పెడతాం. మీద పడలేదు ఉమ్ము, యేసుప్రభు మీద కావాలని వేసారండి. ఆ సందర్భం గురించి నేను మాట్లాడలేదు. ఆయన తుడిచేసుకున్నాడు. మనకు పక్కనెత్తే మీద అడిపోతాం, నా మీదే వేసో అన్నట్టుగా. రెండోది ఏంటంటే, ఇక్కడ ప్రభువే దేవుడే ఉమ్మేసేస్తాను జాగ్రత్త, నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. ఎందుకు? నీకు దేవుడు అంటే ఏంటో తెలుసు కూడా తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నావు. నీకు సంఘం అంటే ఏంటో తెలుసు కూడా తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టారో తెలుసు కూడా తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నావు. బుధవారం కూడికలు ఎవరి కోసం పెట్టారో తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఆదివారం ఆరాధన ఎవరి కోసం పెట్టారో తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. సంఘమా, నీకు అన్నీ తెలిసినా నువ్వు తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నా ఎదుట నీ క్రియలు చాలా విపరీతంగానే ఉన్నాయి. నేను నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా? నా నోట నుండి ఉమ్ము వేయాలని, కాండ్రించి ఉమ్ము వేయాలన్నంత కోపం నాకు వస్తుంది. దేవుడికి ఎంత కోపం వస్తే ఏం జరుగుతుంది? దేవుడు పైకి మాటలు చెప్తాడు కానీ చేయడండి అందామా? ఆయన మాటలలో సున్నైనడు పొల్లైనడు తప్పిపోదు. దేవదేవుడే ఉమ్ము వేయను ఉద్దేశిస్తే ఎంత సిగ్గు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడే నిన్ను సిగ్గుకు అప్పగించేస్తే ఎంత అవమానం, ఎంత ఆక్షేపణ, ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత కన్నీరు. ఎవరు కొని తెచ్చుకున్నారు మరి? చేజేతుల ఈ అనుభవాల్లో ఉన్న వాళ్ళే కొని తెచ్చుకున్నారు. హొఫ్నీ ఫినోహోసులు దేవుడు అంటే ఏంటో తెలుసు, ఆజ్ఞలు తెలుసు, కట్టడలు తెలుసు, న్యాయ విధులు తెలుసు, నిబంధన తెలుసు. వాళ్ళలో ఏ పరిధిలో నిలబడాలో కూడా వాళ్లకు తెలుసు. కానీ వాళ్ళు ఆ పరిధిలో నిలబడలేదు. అంటే వాళ్ళకు అన్నీ తెలిసినా తెలియనట్టుగా ఉన్నారు.
అందుకే దేవుడు ఏమన్నారంటే హొఫ్నీ ఫినోహస్సులు నన్ను ఎరగనన్నట్టుగా ఉన్నారు, కాబట్టి వారి నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు, వాళ్ళు నాశన పాత్రులు. ఇది ఆశీర్వాదమా? ఆశీర్వాత్రులు అంటే వాళ్ళ శాపగ్రస్తులు. ఇది ఆశీర్వాదమా? అసలు దేవుడు మనకి ఏమి ఇవ్వాలని కోరుకుంటాం? ఆశీర్వాదం. మన మీదకి ఏమొస్తున్నాయి? శాపం, కీడు. ఎందుకు వస్తున్నాయి అంటే ఈ కోణంలో నుండి చూసుకున్నట్లయితే మనకు అన్నీ తెలిసి తెలియలేనట్టుగా బ్రతికితే మాత్రం మనల్ని మనమే శాపగ్రస్తులుగా చేసుకున్నట్టు. ఈ శాపం, ఈ సిగ్గు, ఈ అవమానం, ఈ పరిస్థితులు ఎవరి వలన వస్తున్నాయంటే దేవుడే పంపిస్తుంటే వస్తున్నాయి. ఎందుకు అంటే నోట నుండి ఉమ్ము వేయాలని దేవుడు ఉద్దేశించాడు. ఈ రోజున కొంతమంది ఆదివారం ఆరాధనకు రారు, కానీ దేవుడికి నేను అంటే ఎంత ఇష్టమో అంటారు. నాకు నువ్వు వచ్చేస్తా ఉంటుంది ఇక్కడ. పాస్టర్ గారిని కదండి. ఎవరినండి ఎవరినండి నేను ఎవరిని మర్చిపోయారా? తెలుసండి. మరి ఎవరిని? నేను అమ్మగారిని కదా. మరి నాకు తెలదా వాక్యం? అంటే నేను చెప్పే వాక్యానికి విరోధంగా పనిచేస్తాడా నా దేవుడు? నా దేవుని ఆత్మ ద్వారా ప్రకటింపబడిన వాక్యమునకు దేవుడు విరోధంగా పనిచేస్తాడా? యాకోబు కూడా మోసం చేసి వెళ్ళిపోతే దేవుడు కలిస్తే యాకోబు ఏమనుకుంటాడో, నేను దేవుణ్ణి చూసా. నేనేమంటానంటే నవ్వుకుంటాను. దేవుడు ఎందుకు కనబడ్డాడంటే, యాకోబా మోసం చేయవలసిన అవసరం నీకేంటి యాకోబు? సర్వశక్తుడైనటువంటి నేను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినైన నేను ఆ పరిధిలో నిలబడితే నేను ఆశీర్వదించలేనా? దుడ్డుదాన్ని ఆశీర్వాదాలు పొందుకుని నువ్వు వెళ్ళిపోతున్నంత మాత్రాన నీ వెనకతల ఆశీర్వాదం వచ్చేద్ది అనుకుంటున్నావా యాకోబా నిచ్చెన అనబడేటువంటి ఈ నిబంధనను ఎక్కి నా పరిధిలో నిలబడ్డానికి నీవు ఇష్టపడితే నేను అబ్రహాము, ఇస్సాకుకు చేసిన వాగ్దానము యాకోబా నీ జీవితంలో నెరవేర్చ సమర్థుడును. నీవు అడ్డదారులు తొక్కి వాక్యానికి విరోధంగా వాక్య పరిధిలో బ్రతకుండున్నంత మాత్రాన నీకు వచ్చిన ఆశీర్వాదం కాదన్నాడు. కాబట్టే కొన్ని సంవత్సరాలు ఎండకు ఎండి వానకు తడిసి తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు లేకుండా బ్రతికాడు. నేను ఐశ్వర్యవంతుని అనట్లేదు. దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడవను. అదేంటి యాకోబు, నీకు ఆశీర్వాదమే కదా? నేనంటాను అది దేవుని ఆశీర్వాదం కాదు. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నీవు ఇక మీదట ఇశ్రాయేలీయుడువు, దేవుని కుమారుడువు. అప్పుడు దేవుని కుమారులుగా దేవుని ప్రేమించే అనుభవంలో ఉన్నప్పుడు ఇచ్చేది దేవుడు ఆశీర్వాదము. యెహోవాను ప్రేమించు వారిని ఆయన ఆస్తిక కర్తలుగా చేస్తాడు. యాకోబుకు అంతవరకు ఉన్నటువంటి ఆశీర్వాదము మభ్యపెట్టేటువంటి ఆశీర్వాదము. అంతవరకు యాకోబులో ఉన్నటువంటి ఆశీర్వాదము ఎండ మావులను తలపించేటువంటి ఆశీర్వాదము. నీడను ఎలాగైతే పట్టుకోలేమో ఆశీర్వాదాన్ని కూడా అనుభవించలేము. అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏమీ కాదు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. అది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. యాకోబు దేవుణ్ణి ప్రేమించేవాడైతే మోసం చేసి అన్నను ఆశీర్వాదాలు దొంగిలించడు. యాకోబు దేవుణ్ణి ప్రేమించిన కారణాన్ని ఆస్తికర్తగా దేవుడు ఎందుకు యాకోబుని చేస్తాడు? నిజమైన ఆశీర్వాదం అయితే దేవుడు నన్ను ఆశీర్వదించని ఎందుకంటాడు? మన ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదకరంగా, మన జీవితాలకు దీవెనకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా ఉండాలంటే మనము మొదట దేవుని ప్రేమించే అనుభవంలో ఉండాలి. దేవుడు కళ్ళు మూసుకుని ఆశీర్వదించడు. దేవుడు సన్నిధికి రానంత మాత్రాన దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడులే. నేను పై నుంచి దిగొచ్చాను. ఎక్కడి నుంచి దిగొచ్చా బాబా, నాయన, అమ్మ, ఎక్కడి నుంచి దిగొచ్చా? దేవుడు మాట తప్పడండి. ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం, ఒకే ధర్మం. అందుకే ఆయన దేవుడయ్యాడు. అలాగైతే దావీదుని విడిచిపెట్టేయచ్చు. నా కుమారుడా దావీదా, ఒక్క తప్పు చేసినందుకు నేను విడిచిపెట్టలేను. నీవు చేసినటువంటి తప్పుకు తండ్రినైనటువంటి నా యొద్ద నుండి నీకు శిక్ష విధి తప్పదు. దావీదుని మినహాయించాడా?
ఈరోజు ఆదివారం దేవుడి మందిరానికి రాలేనటువంటి క్రైస్తవులు దావీదు అంత గొప్పోళ్ళ? వాళ్ళు అనుకుంటారు ఒకవేళ దావీదు కంటే గొప్పోళ్ళు మేమని. భ్రమలో బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. దేవుడు హృదయ అంతరంగాలను చూస్తాడు. కొంతమంది దేవుడు మందిరంలో ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. అది చూస్తాడు. ఏది చూస్తాడు? దేవుడు మందిరంలో ఉంటాము, దేవుని వాక్యం ఎక్కదు కానీ పాస్టర్ గారిని పైనుంచి కిందకు చూస్తా ఉంటాం పోతుంది. దేవుడు చెప్పేది నీ బ్రతుకు చూసుకోమని చెప్పాడు. ఎదటోడు బ్రతుకు చూసుకోవద్దు అన్నాడు. నీ బ్రతుకు నువ్వు చూసుకో. తన బ్రతుకు తాను చూసుకున్నటువంటి సుంకరి పరిసయ్యుని కంటే నీతిమంతుడే తన ఇల్లు అనబడేటువంటి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాడు. సుంకరుని చూస్తా ఉన్నవాడు చూస్తానే ఉండిపోయాడు. ఏం కావాలి నీకు? ఏం కావాలి మనకి? ఎవడో కూడా నీకు ఎందుకు ఇప్పుడు? నీ గొడవ నువ్వు చూసుకో. మాట్లాడుతున్నది దేవుడు. నీకు విశ్వాసం ఉంటే నమ్ముతావు. అందుకే దేవుడు అన్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యము అన్నాడు. అంతేగా నువ్వు చూస్తుంటే పాస్టర్ గారు మాటను చూసేవనుకో ఏమాత్రం నీకు ప్రయోజనం ఉండదు. మమ్మల్ని అంత గొప్పోళ్ళు చేసేయకండి. అంత గొప్పోళ్ళు చేసేస్తారండి మమ్మల్ని. దేవుడి కంటే గొప్పోళ్ళమా మేము? చూడండి, ప్రతీది కూడా ప్రభువుకి తెలుసు. దేవుడు చెప్పింది చేస్తేనే మన జీవిత సార్థకత. దేవుడు చెప్పిన మాట విన్న మాటను విశ్వసించిన మాట ప్రకారముగా బ్రతికితేనే మన జీవితానికి దేవుడిచ్చేటువంటి దీవెన మరియు ఆశీర్వాదము. అంతేగాని అడ్డంగొచ్చేమి పడిపోవడం మన దేవుడు అడ్డగోలు దేవుడు కానే కాదు. అర్థమైందా? మన దేవుడికి నీతి ఏంటో, న్యాయం ఏంటో, యథార్థత ఏంటో, నమ్మకత్వం ఏంటో, పరిశుద్ధత ఏంటో అన్నీ తెలుసు. మన దేవుడు అంత జ్ఞాని కాదు. అందుకే ఆయన అంటాడు, ఆయన మహాజ్ఞాని. రాయబడింది, నీవు నీ జ్ఞానము చేత ప్రపంచాలను నిర్మించావు, నీవు ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచావు, నీవు ఆజ్ఞాపించగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టాయి, భూ అంతర్భాగముల నుండి నీవు ఆవిరిని ఎక్కిపోజేసి ఉన్నావు, నీ ధనాగారముల నుండి నీవు గాలిని రావింపజేసి ఉన్నావు, వర్షములు కురినట్లుగా ఆకాశములో మెరుపులు పుట్టించువాడవు నీవే అని భక్తులు ఆయన జ్ఞానాన్ని పొగుడుతున్నారు. ఏదైనా చేయగలవా నువ్వు? నాకు తెలియకడుగుతూ ఒక సుక్క వర్షం తెప్పించగలవమ్మా? వచ్చి పంట లేదంట పాపం, తెప్పించగలవా? కానీ కౌరులు ఏం చెప్తాము? మీకోసం కాదమ్మా, మీకోసం అనుకుంటే మీకోసం అనుకో. కబుర్లు అని చెప్తాము, దేవుడి కంటే మనమే గొప్పవాళ్ళు అన్నట్టు. ఒక సిస్టర్ గారు భర్త గారికి సలహాలు ఇచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు. ఎవరికి? భర్త గారు వీధిలో మాత్రం పూలు, ఇంట్లో మాత్రం పిల్లే. పక్కన కూర్చోబెట్టుకుని సలహాలు ఇచ్చేస్తూ ఉంటుంది ఈవిడి. సలహాలు ఇచ్చేస్తూ ఉన్నప్పుడు ఈ సలహాలతో ముందుకెళ్ళిపోతాడు. అటర్ ఫ్లాప్. ఏం ఫ్లాపు? ఆ తర్వాత మళ్ళీ అమ్మగారు నాన్న కూడా నువ్వు ఇలాగన్నావు కదంటే అన్నం పెట్టదని బాధ, టీ నీళ్ళు ఇవ్వదని బాధ. నీళ్ళని ఎందుకన్నానంటే నీళ్ళే పడేస్తారులే అందుకు. అంటే పాలల్లో ఎన్ని నీళ్ళు కలిపినా కనబడదు కదండి అది. చూడండి, ప్రభువుకి అన్నీ తెలుసు. కానీ మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పరిధిలో మనం నడుస్తున్నామా లేదా చూసుకోవడం అనేది చాలా భాగ్యం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చగా ఉంటే నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దిగంబరమని ఎరగక నేను ధనవంతుణ్ణి ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువా అనుకుంటున్నావో, నా నోట నుండి నీ మీద ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. అంటే ఈ క్యారెక్టర్స్ ఏమనుకుంటాయంటే, మేము బలవంతులం, ఆత్మలో మేము పటిష్టత కలిగిన వాళ్ళం, ఆత్మలో మేము రోషాగ్నితో రగిలిపోతున్నాం. దేవుడు వచ్చినప్పుడు స్వరం వినబడితే అయితే గీతే నాకే వినబడాలి కానీ ఇంకెవ్వరికి వినబడదు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, తర్వాత పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. నేనో పరిశుద్ధురాలని, నేనో పరిశుద్ధుణ్ణి, నేను మేఘాల మీదకి ఎక్కి వెళ్ళిపోతాను. ఆయన స్వరం నాకు వినపడిపోతే ఇంకెలా వినపడుతుంది? నేను ఆత్మలో ధనవంతుణ్ణి కదా, బలవంతుణ్ణి కదా, శక్తిమంతుణ్ణి కదా.
అని వీళ్ళు ఎలా ఉన్నారంట? భ్రమలో ఉన్నారంట. ప్రభు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదు. అమ్మా అయ్యగారులు రాలేదు లేత అయ్యా అందు, మరి నీ క్రియలు వెరుగు. పాస్టర్ గారు ఎలాగైనా చాలా ఫాస్ట్, వస్తే వీడికి ఇష్టం, రాకపోతే వీడికి కష్టం. మిమ్మల్ని ఏమన్నా ఉండెట్టమంటున్నామండి? మమ్మల్ని మీరు ఏమన్నా అన్నం కూర పంపండి అమ్మ. అమ్మ మీ వల్లనే మేము బ్రతుకుతున్నామమ్మ, కొంచెం టిఫిన్ పంపండి అమ్మ అనే రకాలు కాదు కదా. మరి కాదు కాబట్టి ఇలా ఉంటుంది. మరి అవును, మరి వస్తే మెచ్చుకుంటాం, రాకపోతే నా బాబు మంచిగా రాలేదమ్మా, వచ్చే వారం కూడా రాకే అంటామా? మరి అది ఎలాగా? అలాంటి క్యారెక్టర్స్ కాదండి. మేము వస్తేనే మెచ్చుకుంటాం, మేము చక్కగా వచ్చి వాక్యం వింటేనే మెచ్చుకుంటాం. మీరు ఎవరైనా సరే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించేసినా కూడా, మీరు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తేనే మేము మెచ్చుకుంటాం. మమ్మల్ని ఒక్కరినే ప్రేమిస్తే కూడా మేము మెచ్చుకోం, దేవుణ్ణి ప్రేమిస్తేనే మెచ్చుకుంటాం. బాగా అర్థం చేసుకోండి. వీడు ప్రేమించడం అనవసరం అనుకున్నా పర్లేదు. ఇక్కడ చూడండి, వీళ్ళు అనుకుంటారంట, నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకున్నా, నాకేం కొదువా అనుకుంటారంట. ఎత్తబడితే అయితే గీతే నేను ఎత్తబడతాను తప్ప నా పక్కింట్లో డౌటే, నా పక్కీదిలో వాడు డౌటే, నా పక్కన కూర్చుందే ఆవిడ డౌటే, ఆ మూల కూర్చుంటాడే హల్లెలూయా హల్లెలూయా అంటాడా ఆడు డౌటే, ఆడు బతికేవాడు తెలదు. కానీ నేను మాత్రం ఎత్తబడిపోతాను అని అనుకుంటారంట వీళ్ళు. అంటే ఏంటంటే నేను సిద్ధపాటులో ఉన్నాను. మరి దేవుడేమో క్రియలన్నీ తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, నువ్వు సిద్ధపాటులో లేవయ్యా, నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఎందుకో చెప్తాడు దేవుడు, జాగ్రత్తగా వినండి. ధనవంతుడు అన్నవాడు ఉన్నాడు, లాజరు అన్నవాడు కూడా ఉన్నాడు. ఈ ధనవంతుడు అన్నవాడికి వాక్యం తెలుసు, వాగ్దానాలు తెలుసు, దేవుని వ్యక్తిత్వం తెలుసు, బేదల్ని ఎలా కటాక్షించమన్నాడో దేవునికి తెలుసు, అన్నీ తెలుసు. ఆ పరిధిలో ఉండాలని కూడా తెలుసు. ఈ దరిద్రుడు అన్నవాడు, ఈ ధనవంతుడు గేట్ ఎక్కడుందో చూసుకుని గేటు దగ్గర ఎందుకు కూర్చున్నారంటే, మా ధనవంతుడు గారు మా సాటి సహోదరులు, మా సంఘ సభ్యులు, మా పాస్టర్ గారు చెప్తున్నట్టు వాక్యం నాకు ఎలాగ అర్థమవుతుందో ఆయనకు కూడా అలాగ అర్థమవుతుంది కాబట్టి గేటు దగ్గర నేను ఉన్నానంటే నన్ను లేపేస్తాడు. ఏం చేస్తాడు? లేపేస్తాడంటే చంపేస్తాడని కాదండి బాబు, అలాగే అర్థం చేసుకున్నారు కనుక. అంటే పైకి ఎత్తుతాడు, ఓ ముద్దేస్తాడు, పక్కన నాకు కొంత సహకారంగా నిలబడతాడు అని ఏం చేస్తున్నాడు అనుకున్నాడు. ఎప్పుడైతే ఇలా అనుకున్నాడో ఏం జరిగిందో తెలుసా? మనోడు పైనుంచి కిందగా చూస్తున్నాడు దరిద్రుణ్ణి. షాపింగ్కి వెళ్తాడు, ఆ గేట్ తీసుకుని కారు వేసుకుని వెళ్ళిపోతాడు. షాపింగ్కి వెళ్తాడు, మూటలు తెచ్చేసుకుంటాడు, తినుబండారాలు తెచ్చేసుకుంటాడు, కిరాణాలు తెచ్చేసుకుంటాడు. పక్కన వాక్యం ఉందని తెలుసు. ధనవంతుడారా దరిద్రుల్ని జ్ఞాపకం చేసుకోవాలి, ధనవంతులు కాకపోయినా దరిద్రుల్ని జ్ఞాపకం చేసుకోవాలని తెలుసు. వీడి దగ్గర ఎంత ధనం ఉందని తెలుసు. కానీ పిల్లికి భిక్షం పెట్టిన క్యారెక్టర్ అన్నమాట ఈయన. వాక్యాన్ని నెరవేర్చాలని తెలియదు. అలాంటప్పుడు ఈ అనుకూలమైనటువంటి బోధ చేసుకుంటాడు. ఏ బోధ? అనుకూలమైన బోధ. ఏమని చేసుకుంటాడంటే, ఈయన బోధ దరిద్రుడిగా పుట్టించింది ఎవరు? వీడిని దేవుడే కదా. దేవుడే వీడిని దరిద్రుడిగా పుట్టిస్తే వీడిని నేను జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు అని అనుకుంటాడు అనమాట. బిలాం బోధలో, నీ కోలాయితుల బోధలు వచ్చేస్తాయి ఇప్పుడు అక్కడికి. తనకు తానే బోధ చేసుకుంటాడు. నేనెందుకు జ్ఞాపకం చేసుకుంటాం? వాడి కర్మ, వాడు ఏదో పాపం చేసి ఉంటాడు, లేకపోతే వాళ్ళ కన్నోళ్ళు పాపం చేసి ఉంటారు, వీడిని ఎందుకు నేను కటాక్షించాలి అని అనుకుంటాడు. నాలాంటి దాన్ని అయితే అవన్నీ నీకెందుకు? నీ పరిధి ఏం చెప్తుంది? నీకు వాక్యం ఏం చెప్తుంది? పాస్టర్ గారు ఏమని చెప్తున్నారు? నీ చెయ్యి ఎదరకు పెట్టలేకపోతున్నావు, వెనక్కి తీసుకుంటున్నావు. అది నీకున్న మైనస్, జబ్బు. ఆ జబ్బు పక్కన పెట్టి ముందు నీ మనస్సు నడుచుకుని, నీ చేతిని అభ్యంతరపరిచే చేతులు నడుచుకుని గుప్పిలు తీసి విప్పు, వెనక్కి లాగుతున్న కాళ్ళు అణుచుకో. అర్థమవట్లేదా? అభ్యంతరపరిచే కన్నును, కారును, చెయ్యిని వెనక్కి లాగుతున్న వాటిని నరికి వేసుకుని ముందుకు వెళ్ళాలని, దేవుని వాక్యాన్ని నెరవేర్చాలని తెలియదా? నీకు దరిద్రుడికి పెట్టడం ఇష్టం లేదు. వేరే వాళ్ళకైతే గొప్పలు వస్తాయని పెడతావు. ఏమండి? ఇంట్లో అత్తగారికి ఎట్టరు,
బయట వాళ్ళకి ఎడతారు, ఎందుకంటే ఇంట్లో అత్తగారికి ఎడితే కోపం, మేము ఎట్టం, బయట గొప్ప వస్తుంది. ఇంట్లో మామగారికి టీ చుక్కివ్వం, ఎవరన్నా వస్తే మాత్రం యాలకులు పౌడర్ వేసి పెట్టేస్తాం. టీ ఏటి గొప్ప, ఈ అమ్మ ఎంత మంచిదో అనుకోదా అమ్మ, మా అంగారిని చూడొచ్చు కదా ఇలాగా అనుకుంటుందా అమ్మ. మన బ్రతుకులు మన బుద్ధులు ఎవరికి తెలుసంట? దేవుడికి తెలుసు. పెట్టవలసిన వాళ్ళకి పెట్టం, పెట్టక్కర్లేదులే వీళ్ళకి అన్నప్పుడు పెట్టకపోతే పిసినారు అనుకోరు, జిబ్బుది అనుకోరు, ఇంగ్లీష్ ఎత్తు కాకిరి కొట్టదు అనుకోరు. ఇవన్నీ నాకెందుకమ్మా, మరి మావయ్య గారు అనుకోరమ్మా, అత్తగారు అనుకోరా? ఆ విషయంలో పాస్టర్ అమ్మ గారినైనా కూడా మేము మానేస్తాం. కానీ ఏటి చర్చ్ ఇంకెవరు లేరట, అలాగే ఎవరు చెప్తే మాని మొత్తానికి పోతావు ఎక్కడికి, మానిపాడే ఇంక నువ్వు. ఇలా ఉంటారండి. ఎవరండి అంటే ధనవంతుడి గురించి చెప్తే అయ్య బాబా అనుకుంటాం కదా. మరి ఇలాంటి వాళ్ళ కోసం మరి అయ్య బాబా అనుకోరా? పుణ్యం వచ్చేద్ది అనుకుంటారు కొంతమంది. కొంచెం అలాగ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో గంగావతి వెళ్ళిపోయి, సిద్ధాపూర్ వెళ్ళిపోయి, ఆ లోకల్లోకి వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిపోయి ఎతికేసుకుని రొగ్గులు కప్పేస్తారు. ఇంట్లో మాంగారు సలుతూ ఉంటే కప్పం. ఒకరోజు ఏం చేశాడో తెలుసా? దేవుడు నిన్నేం చేయమన్నాడో తెలుసా? అవన్నీ గుర్తుండమ్మా. నువ్వు ఇక్కడ చెయ్యకుండా ఎక్కడో చేస్తే కళ్ళు మూసుకుంటాడా దేవుడు? అసలు నిన్ను శత్రువునే ప్రేమించమన్నాడు. ఇంట్లో వాళ్ళు ఇంకెంతలా ప్రేమించాలి? బాధ్యత కలిగిన వాళ్ళు ఇంకెంత ప్రేమించాలి? ఇలాంటప్పుడు అండి బాధ్యతలు భారాలు గాలి వదిలేస్తామండి మేము అన్నామనుకో, దేవుడు వాక్యం నీకు అప్లై అవ్వదు, ఒప్పుకోదు. మన జీవితాల్లో లొసుగులు ఉంటూ ఉంటాయి. ఆ లొసుగులు మనంతటా మనం కూర్చొని చక్కగా టీ స్నాక్స్ పెట్టుకుని నా బ్రతికిది, నా జీవితం ఇదని మనం అనుకోం కదా. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, ఇక్కడే నీకు టీ, ఇక్కడే నీకు స్నాక్, ఇక్కడే నీకు కాఫీ, అన్నీ తాగితే తాగు, వాళ్ళ పోసేస్తే వాళ్ళ పోసే, తాగితే నీకు మంచి, వాళ్ళ పోసేస్తే ఎందుకు నీకు పని జరగదు. ఇక్కడ ధనవంతుడు క్యారెక్టర్లో చాలామంది క్రైస్తవులు ఉంటారు. ఈ ధనవంతుడికి గేటు మీద ముందున్నటువంటి దరిద్రుడు కనబడ్డు. గేటు ముందు నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి దరిద్రుడు, చలికి ఆగలేకపోతున్న దరిద్రుడు, బట్టలు లేని దరిద్రుడు, ఒళ్ళంతా కూడా కురుపులతో కుక్కలు నాకే పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు, పెంట మీద ఉన్న ముక్కలు ఈడ్చుకుంటూ వెళ్ళి ముక్కలు తింటూ ఉన్నటువంటి దరిద్రుడు, అతని యొక్క దీనస్థితి, అతనికి తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే అన్న కానీ తమ్ముడు కానీ భార్య కానీ బిడ్డలు కానీ లేని పరిస్థితి జాలి కలిగించలేదు ధనవంతుడికి. మరి ఎవరికి జాలి కలిగిస్తుంది? ఈ ధనవంతుడికి ఎవరంటే జాలి కలిగేది తెలుసా? పాస్టర్ గారండి, ఇదిగోనండి మరి బీదల కోసం ఈ కానికి తీసానండి, ప్రార్థన చేసి నెత్తిమేసి చేసి పంపించండి. ఒక మంచి మనస్సాక్షితో ఆలోచిద్దాం. బీదలకి నువ్వు ఇస్తున్నదే దేవుడు అంగీకరిస్తాడా? ఆ బీదగానే నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారే. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. భార్య భర్త బిడ్డలు ఉంటారు. నువ్వు గులాబ్ జాములు వండుకున్నావు, నీ పిల్లలకే ఉన్నాయి, స్కూల్ నుంచి వస్తారు. అలాగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నవాళ్ళు వెళతారు. నీ పిల్లలకే ఉన్నాయి, నువ్వు ఆ గులాబ్ జాములు అన్నీ కూడా నా బాబు తిన్నమ్మా, అయ్యయ్యో ఆకలితున్నాను పెడతావా? నీ ఇంటోళ్ళకే పెట్టుకుంటావు ఫస్ట్, ఆ తర్వాత బయటోళ్ళు. మరి ఈ రోజున మన ఇంటోళ్ళలోనే పనికి మాలిన స్థితిలో, దీన స్థితిలో, నీచ స్థితిలో, ఏ విషయంలో కూడా నోచుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు బయట ఎక్కడో పాస్టర్ గారండి నా భాగాలు ఇవ్వండి, అగో అక్కడ ఉన్నారు, ఇక ఇక్కడ ఉన్నారని ఏరుకొని ఎక్కడెక్కడున్నారో అక్కడ వరకు వెళ్ళి క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ ప్రేమను లేదా క్రిస్మస్ యొక్క అర్థాన్ని అర్థవంతంగా కనుపరచాలని అనుకుంటే దేవుడు చూసి ఏమంటాడో అప్పుడు నువ్వేమనుకుంటావు? నేను ఆత్మలో ధనవంతుణ్ణి, పరలోకములో నా ధనాన్ని నేను
సమకూర్చుకున్నాను. పరలోక రాజ్యములో తుప్పు అయినను చిమ్మెటైనను కొట్టనటువంటి ఆ పరలోక రాజ్యములో నేనేం చేశాను? ధనాన్ని సంపాదించుకున్నాను. పరలోకం ముందు వెళ్ళిపోతాను. అక్కడ దేవుడు, అమ్మా నువ్వు దాచిపెట్టుకున్న ధనవంత ఇక్కడ ఉందా అంటాడా అని నువ్వు అనుకుంటావు. అంటాడని నువ్వు అనుకుంటావు. మన ధనవంతుడి గారు కూడా పక్కనున్న దరిద్రుని పట్టించుకోకుండా చాలా చేసేటండి. ఈయన ఏమనుకున్నాడంటే, నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువా అనుకున్నాడు. నేనంటాను, ధనవంతుడు వాక్యాన్ని నెరవేర్చాడా? గైకొన్నాడా? దేవుడు వాక్యం గైకొనకపోయినా కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఏదో విధంగా నేను మీ మీద ఆశీర్వాదాలు కుమ్మరించి పరలోకములో మీ అకౌంట్లో నేను మంచిగా పడేలా చేస్తానని ప్రభు అన్నారా? అనలేదు. అంటే ఈ అనుభవంలో ఉన్నటువంటి ధనవంతుడు ఏమనుకున్నాడు? దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాను నేను, పరలోకములో ఫలం నాదే అనుకున్నాడు. అనుకున్నాడా? అనుకున్నాడు లేదా? దేవుడు ఏమనుకున్నాడు? అనవసరంగా బూడిదలు వేసేసుకుంటున్నాడు. గేటు ముందు ఉన్నటువంటి దరిద్రుడు కనబడలేదు, కానీ వీళ్ళకి ఎవరో కనబడ్డారు అనుకున్నాడు. ఇతను ఇవన్నీ చేసుకుని అతను ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాడు. చేయకుండా లేరు. పాస్టర్ గారికి భోజనం పెట్టుకుండా ఉన్నాడా? గృహ కూడికలకు సంఘానికి అంతటికీ కూడా గొప్ప వచ్చేలాగా పలహారాలు పెట్టుకుంటున్నాడా? అన్నీ అయిపోయినాయా? అయిపోయిన తర్వాత దరిద్రుడు మొత్తానికి దేవుని మహాకృపలో పోషింపబడుతున్నాడా? కడుపు నిండుతుంది ఏదో విధంగా. ఒళ్ళు గోకేవాళ్ళు ఎవరు లేరు. కుక్కలు వచ్చి నాకుతుంటే సవాదిగా ఉంది. చక్కగా ఉన్నంత బ్రతుకులో దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఉండేటప్పటికి ఇద్దరికి టైం వచ్చింది. ఇద్దరికి టైం వచ్చేటప్పటికు ధనవంతుడికి ఇంకా దేవాలను క్షమించి ఏముండవు. ఎందుకంటే ధనవంతుడు ఏమనుకుంటున్నాడు? నేను ఆత్మలో ధనవంతుణ్ణి, ఆత్మ సంబంధంగా నేను అన్ని విషయాలలో కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాను. ఆత్మలో నేను ఐశ్వర్యవంతుణ్ణి. నా టైం దగ్గరకు వచ్చేసింది. భార్యతో పిల్లలతో ఏం చెప్తాడో తెలుసా? క్రైస్తవులు మనం నిరీక్షణతో ఉండు, నీకేం పర్లేదు, నేను లేకపోయినంత మాత్రం నా పరలోకి వెళ్ళిపోతాం కదా, అక్కడ కలుసుకుందాం డైలాగులు ఉంటాయి. ఏం చేద్దాం? దేన్ని బట్టి బాబు అంటే తనకిష్టం వచ్చినట్టుగా చేసిన కార్యాలను బట్టి, దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా చేసిన కార్యాలను బట్టి కాదు. ధనవంతుణ్ణి అనుకున్నాడు. దరిద్రుని కాసేపు పక్కన పెట్టి ధనవంతుడి కోసం మనం ధ్యానం చేసుకుందాం. వచ్చేసేయండి. చచ్చిపోగానే ఏమొచ్చాయి? రివర్స్ అయింది. అదృశ్య లోకంలో జరిగిన విషయం ఏంటంటే, ఇదేంటి దేవదూతలు నేను ఎప్పుడు చూడలేదు, కానీ మరి దేవదూతలు చాలా ప్రకాశమానంగా ఉంటాయంట, పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయంట, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రకాశమానంగా ఉన్నవాళ్ళు కనబడతలేదేంటి? కొంచెం ఏదో తేడా గుట్టినట్టుంది ఏంటి? నాలాంటి దాన్ని అయితే చెప్పేద్దు. నువ్వు అనవసరంగా ఇలాగ ఉన్నావు, కానీ అబ్బాయి నువ్వు ఆల్రెడీ తేడాలోనే ఉన్నాను ఆయన, తేడా అయిపోతావు నాయన. మరి ఇప్పుడు చెప్తులేదండి, వాక్యం చెప్తున్నాను లేదా? తేడాగానే ఉన్నాను ఆయన, మరి చాలా జాగ్రత్తగా చూసుకో. దేవుడు అన్ని పరిశీలనగా చూస్తాడు. దేవుడు సంపూర్ణుడు కనుక సంపూర్ణులు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పుదును. మరి మొత్తానికి ఏమైందంటే అయిపోయినాయి. ఏడుస్తున్నాడు. అక్కడ ఏడుస్తున్నా, గీ పెట్టిన నేను వెనక్కి వెళ్ళిపోతాను బాబాయ్ అన్న, వదలవండి. ఏంటి? నరక దూతలు. ఎప్పుడో మన అంతము తెలియదు. బ్రతుకంతా ధనవంతుడిగా బ్రతికాడు. ధనవంతుడు అని ప్రజల మధ్యలో మారుమోగిపోయింది. ఒకవేళ ఉంటే పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతలు ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో వాడు దరిద్రుడు, దిక్కుమాలిన వాడు, దిగంబరి. తాను దరిద్రుడు, దిక్కుమాలిన వాడు, దిగంబరని వాడు ఎరగక, నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువా అనుకున్నాడు. కానీ ఇప్పుడు తెలిసింది, చచ్చిన తర్వాత తెలిస్తే ఏమి ప్రయోజనం ఉండదు.
అందుకే భక్తుడు అన్నాడు, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? ఆయన ఏం చెప్పారు? ఎలా బ్రతకమన్నారు, ఎలా బ్రతికితే పరలోకం అన్నారు. మారు మనస్సు పొందండి అన్నారు. ఏమైందంటే ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు అనుకుంటున్నాడు, యాతనకరమైన పరిస్థితుల్లో నేనున్నాను. దరిద్రుడేమో అబ్రహాము నమ్మున నెమ్మది కలిగినటువంటి పరిస్థితులు అతను ఉన్నాడు, యాతన కలిగిన పరిస్థితుల్లో నేనున్నాను. అప్పుడు అర్థమైంది. ఏమర్థమైందంటే, నేను దరిద్రుడును, దిక్కుమాలిన వాడును, ఆత్మ సంబంధంగా దిగంబరని ఎరుగక నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకు ఏమీ కొదువలేదు, నేను సిద్ధపాటులో ఉన్నాను, నేను ఆత్మీయుడిగా ఉన్నాను, నేను సత్సంబంధికుడిగా ఉన్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ లాజరోయ్, నరకం వచ్చాక అర్థమైంది, నా బ్రతుకు నా అన్నదమ్ములకి రాకూడదయ్యా. అబ్రహామా, నాకు దేవుడు మాటల ప్రకారంగా బ్రతకాలి అనే పరిస్థితి తెలియలేదు లోకంలో. దేవుని మాటల ప్రకారంగా బ్రతకకపోతే నరకానికి వెళ్ళిపోతామని అనుభవపూర్వకంగా నేను తెలుసుకునేటప్పటికీ ఇక్కడికి వచ్చి పడ్డా. అందుకని నా అన్నదమ్ములు ఇలాగా అయిపోకూడదు. నాలాగే ఉన్నారు నా సహోదరులు భూలోకంలో. నా సహోదరుల దగ్గరికి లాజరుని పంపు. ఎందుకు? లాజరు పరలోకంలో ఉన్నాడు కాబట్టి లాజరుని చెప్తే వింటారు. నా గురించి కూడా చెప్తే, మీ అన్నయ్య నరకంలో ఉన్నాడని చెప్తే వింటాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ప్రవక్తలు ఉన్నారు, మోషే అనబడినటువంటి నాయకులు ఉన్నారు భూలోకంలో, వారు చెప్పింది చేస్తే మీ అన్నదమ్ములు పరలోకంలోకి వస్తారు. ఇప్పుడు ధనవంతుడికి ఏమర్థమైందంటే, దేవుడు చెప్పింది, దైవజనులు చెప్పింది నేను వినలేదు, నాకు తోచినది నేను చేశాను. దైవజనులు చెప్పింది చేయలేదు, నాకు తోచింది చేశాను. నాకు ఎవరైతే ఇష్టమో వాళ్ళని ఇష్టపడ్డా, ఎవరైతే కష్టమో వాళ్ళని త్రోసివేశా. నేను ఎవరికి చెయ్యాలనుకున్నానో వాళ్ళకే చేశా, ఎవరికి చెయ్యకూడదు అనుకున్నానో వాళ్ళకి చేయలే. నేను స్వాతంత్రుణ్ణి. కానీ దేవుడు వాక్యములో అన్నియూ చేయుటకు మనకు స్వాతంత్రత ఉన్నది, కానీ అన్నియూ చేయదగినవి కాదు. నీవే నీ సొత్తు కాదు. నీవెవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని వాక్యం ఎలా చెబితే అలా నడవాలి. మనం దేవుని వాక్యం ఎలా చెబితే అలా నడము. ఎప్పుడు నడుస్తామో తెలుసా? ఏ గుండె నొప్పో, ఏ బలహీనత వస్తే డాక్టర్ గారు నిలబడవు అన్నారనుకో, అలాగేనండి. కూర్చో అన్నారనుకో, అలాగేనండి. గోంగూర తినకో, అలాగేనండి. మటన్ తినకో, అలాగేనండి. ఎప్పుడు? అంతవరకు ఎందుకు మనకి కర్మ? దైవజనులు చెప్పినప్పుడు వినొచ్చు కదా, బాగుపడతారు కదా. అయ్యగారికి మాత్రం ఇక్కడ పెద్ద బాక్స్ ఎట్టేశారు. బాక్స్లో ఉన్నాడు ఎవరో? ధనవంతుడు. శరీరం పైన పూలు మాత్రం కుప్పలు తెప్పలు, అసలు ఏమి టోకలేదు. సెంట్లు మాత్రం పూసేశారు, మామూలు సెంట్లు కాదు. ధనవంతుడు. ఇక్కడ బేండ మేళాలు, అయ్యగారి కోసం పాటలు. పరమా జీవము నాకు నివ్వా అంటే ఏంటి? ధనవంతుడికి ఇచ్చేసాడు దేవుడు, ఇప్పుడు ఆయన తర్వాత మాకు ఇవ్వని పాడతారు అక్కడ విశ్వాసులు. పాటలు పరలోకమేనా అంతఃపురం. నేనంటాను ధనవంతుడు అంతఃపురంలో లేడండి, యాతన పడిపోతున్నాడు. మీకేం తెలుసో? తెలియకుండానే చేస్తారండి, తెలియకుండానే అన్నీ చేసేస్తూ ఉంటాం మనం. ఇక్కడ మాత్రం బ్యాండ్ మేళాలు తెగ ఏడిసేస్తూ ఉంటారు ఈయన కోసం. అక్కడ ఆయన ఏడిసేస్తారు, ఆయన కనబడ్డారు. దరిద్రుని ఏడిసేశారు. ఎక్కడికి? గ్రాండ్ వెల్కమ్ దక్కింది అక్కడ. దేవదూతలు, ఏయ్ లాజరు గారు వస్తున్నారు, లాజరు గారు వచ్చేస్తున్నారు మన లోకానికి, ఆయనకి గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలి అని ఈయన చూశారు. ఈయన కోసం. పరలోకంలో అలా ఉంటుందండి, నరకంలో ఏముండదండి. అపోహల్లో ఉండకండి, నరకం వెళ్ళిపోతారండి. వద్దండి బాబు. అపోహ ఎంత భయంకరమైనదో భ్రమపరిచే ఆత్మ మనకు తెలుసు. ఈ భ్రమపరిచే ఆత్మ కానీ పట్టుకుందంటే, సౌలా అవివేక పని చేసావా అంటే, నేనా చేస్తే నువ్వన్నా చేస్తావు కానీ నేను చేయను అసలు అంటాం. అందుకే పాస్టర్ గారు ఎన్ని చెప్పినా
ఏమవుదాం? ఉపవాస ప్రార్థనకు రెండయ్యా అమ్మా అంటే ఉపవాస ప్రార్థన మాక. మరి ఎవరికి? నువ్వు సంఘం కాదా? సహవాసంలో లేవా? ఒంట్లో పోతే నెత్తిమేసి ఎట్టు చేయాలా? హాస్పిటల్ పాలైపోతే ఉపవాసాలు ఉండాలా? ఇక్కడ నువ్వు రావా? మేము రాము. ఇదివరకు వచ్చేవాడువా? ఇదివరకు వచ్చేదానివా? వచ్చేవాడు. ఇప్పుడు ఎందుకు రా? కొంచెం తిరిగింది. ఏమండి మీ అందరూ వస్తారండి రాబో రోజుల్లో? అడుగుతున్నారండి, వస్తారా అంటే ఇలాగే ఉంటారా, మారతారా? అలా కాదు నేను అనేది, బాగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు, ఆదివారం వస్తున్నారు, బుధవారం వస్తున్నారు, రాను రాను రావట్లేదంటే దాని అర్థం ఏంటి? అది అంటున్నాను, మారతారా? వెరీ గుడ్, అలాగ ఉండండి. అంటే ఇప్పుడు రాలేని వాళ్ళు ఏమయ్యారని అర్థం. ఎస్, ఏమొచ్చిందని అర్థం. ఆత్మ సంబంధంగానా శరీర సంబంధంగా దిగారా? మీ నోటితోటి చెప్పండి. మనం దిగుదామా ఎక్కుదామా? ఈ దిగునోళ్ళు నాకు దేవుడు తోడుకున్నాడంటే నవ్వుదామా? ఈ దిగునోళ్ళు దేవుడు హస్తం నన్ను నెత్తి మీదకి వచ్చి చెడిపోయింది అన్నారనుకో, నేనంటే ఏ పీడకు వచ్చి చెడిపోయింది నీ నెత్తి మీద. నీ నెత్తి మీద దేవుడు హస్తం వచ్చి పడలేదు. నువ్వు భ్రమలో ఉన్న నిన్ను బాగా గుంజేస్తాడు సైతాను. భ్రమలో పెట్టే తీరా చచ్చిపోయిన తర్వాత పెట్టులోనే పెడతారు, పూలదండలు వేస్తారు. మేము అందరూ వచ్చి పరదేశ్ యాత్రికులను పాడతాం. పాడతాం. మరి పాడకపోతే ఏం చేస్తామండి? పాస్టర్లం కదా. ఈయన మాత్రం అక్కడ యాత్ర పడతా ఉంటాడు. అది ఇటండి అలాగే చూస్తారు. నిజమే కదండి. ఇక్కడ ధనవంతుడు యాత్ర పడుతున్నాడు లేదా? పడుతున్నాడు కదా. అలా ఉంటుంది. మార్పులు ఆత్మ సంబంధంగా రావాలని చెప్పాడు కానీ దేవుడు శరీర సంబంధంగా ఇంకా దిగిపోండని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఆయనకు ఇప్పుడు ఏం గుర్తొచ్చింది? పాస్టర్స్ గుర్తొచ్చారు. ఎవరికి? ధనవంతుడికి పాస్టర్స్ గుర్తొచ్చారు, సంఘం గుర్తొచ్చింది. ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తే 2 చెవులు వాక్యం మీద పెట్టి వాక్యానుసారంగా బ్రతకాల మా తమ్ముళ్ళు అని కోరుకుంటున్నాడు. ఈ బుద్ధి అప్పుడే ఉంటే నరకం నుండి తప్పింపడతాం కదా. ఈ నరకంలో యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది 2వ మరణం. నీవు రక్షింపబడిన తర్వాత నీవు దేవుని రాజ్యానికి అర్హురాలువు. దేవుని సన్నిధిలో ఉపదేశం వింటూ ఉపదేశ ప్రకారముగా బ్రతికితే మాత్రం అర్హురాలు. ఆ మారు మనస్సు వేరు, ఈ మారు మనస్సు వేరు. అది నీవు యేసే నిజమైన దేవుడు అని ఒప్పుకునేటువంటి మారు మనస్సు. ఇది దేవుడు స్వరూప్యములోనికి మార్చబడగలిగేటువంటి మారు మనస్సు. నీవు యేసే నిజమైన దేవుడు అన్న మారు మనస్సుతో ఉండిపోయి యేసు దేవుడు తప్పడే, వెంకటేశ్వర స్వామి దేవుడు అని అంటలేదు కదండి. అయ్యప్ప స్వామి బదిలీ చేస్తాడు, అక్కడికి వెళ్ళి ఏమైనా కూర్చున్నామా? అలా కూడా చూడలేదు కదండి. ఈ ఒక్క మాటతో మేము వెళ్ళిపోతామండి అంటే మరి వాక్యం గైకం లేదు కదా. ఎక్కడ తీసుకెళ్తాడు దేవుడు నిన్ను? మరి అలాగైతే ధనవంతుడు వెళ్ళిపోవాలి కదా, రక్షింపడలేదా? యేసుప్రభు నిజమైన దేవుడు అని తెలీదా? మరి ఎందుకు వెళ్ళిపోయాడు? మారు మనస్సు, దేవుని స్వరూప్యములోనికి మార్చబడగలిగే సంపూర్ణత అతనికి లేదు. ఏమండి మనందరం యేసే నిజమైన దేవుడు ఒప్పేసుకుని వెళ్ళిపోతే ఎంత బాగుండో కదండి. సినిమాలు చూసేసిన, సీరియల్స్ చూసేసిన, దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేసేసిన, వాళ్ళలాగా వీళ్ళలాగా చూసిన, మనకిష్టమైన వాళ్ళకి బాగా చూసి కష్టమైన వాళ్ళు గెట్ లాస్ట్ అన్న యేసుప్రభు ఏమి చూడకుండా యేసు దేవుడు అన్న ఒక్క కారణాన్ని బట్టి మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధాలందరూ తీసుకుపోతాడు అనుకుంటే మనందరూ పరిశుద్ధులు అని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. చూడండి ఏమయ్యాడు? యాతన. ఇది మాత్రం అండి అబద్ధం కాదండి, ఇది మాత్రం నిజమండి. మనం అనుకుంటామండి మనం చాలా తెలివైన వాళ్ళు, ఇంకా టైం ఉందలే మనకి, పర్వాలేదులే. కొంతమంది ఏమనుకుంటామంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే లోతైన పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోయి మారదాం అని అనుకుంటాం. నేను అంటాను నువ్వు మారవు, నేను రాసిచ్చేస్తాను, నువ్వు మారవు. ఎందుకు ఇంతలాగా చెప్తున్నానంటే అంతకంటే భయంకరమైన ఉపదేశాలు మనకి ఉన్నాయి. ఎప్పటి నుంచి?
ఎంతకంటే భయంకరమైన ఉపదేశాలు, భయాన్ని పుట్టించేటువంటి ఉపదేశాలు, మండించేటువంటి ఉపదేశాలు. ఆ మంట ఇప్పటికీ లేదు, ఆ భయం ఇప్పటికీ లేదు. అంత గొప్ప గొప్ప ఉపదేశాలే మనకు భయాన్ని కానీ మంటను కానీ పుట్టించుకుంటే ఎక్కడ వేసినో గొంగలు అక్కడే అన్నట్టుగా సంఘం ఉంటే ఈ ధనవంతుడు ఉపదేశం ఎన్నిసార్లు వినేసామో. వచ్చేసిందండి మార్పు మనకి. అందుకేనండి నేను గెస్ట్ చేసి చెప్తున్నానండి, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకండి. మీకే విశ్వాసం లేకపోతే ఏం జరగదు కదండి. అందుకే మీకు విశ్వాసం లేదండి, అది అడ్డొచ్చేస్తుందండి మాకు. లేకపోతే ఎప్పుడో మేము పరిశుద్ధులు అయిపోవాలండి. అలాగనుకోకండి అమ్మా, ఉక్కిరికిరించి ఆలోచించుకోకండి. మా విశ్వాసం మాదమ్మ, మీ విశ్వాసం మీదేనమ్మా. అందుకనమ్మా జాగ్రత్తగా భయముతోను వణుకుతో బ్రతుకుతాం. ఎంత బ్రతికింటే వెనకాల సౌలు అన్నవాడు ఎంతో గొప్ప బ్రతికి బూడిదలు వేసేసుకున్నాడండి. మొన్న వారం కూడా అయ్యగారు ఎవరి గురించో చెప్పారు. అదంతా ఎక్కడ వేసేసారు? నాశనం చేసేసుకున్నారు. మనం అతీతులమా? మనం ఏమన్నా బలవంతులమా? మన బ్రతుకులు మనకు తెలియవు. మనం ఆళ్ళు కొరకు వీళ్ళు కొరకైన ధ్యానాలు మాత్రం తలంపుల్లోకి, హృదయంలోకి, అణువణువులోకి వద్దన్నా వచ్చేస్తూ ఉంటాయి. కానీ మనం టీ పెట్టి కూర్చుంది నేనేంటి, అసలు నా బ్రతికేంటి, వ్యత్యాసం ఏంటి, అసలు వాళ్ళెలాగా వీళ్ళెలాగా, నా స్వభావం ఏంటి, అసలు వాక్యం అంగీకరిస్తున్న స్వభావాన్ని. కనీసం సంఘస్థులైనా కూడా నా బుద్ధిని చూడరా? కనీసం సంఘస్థులైనా సాక్ష్యం చెప్పగలరా? దైవజనుడు సాక్ష్యం చెప్పగలరా? మా ఆయన చెప్పగలరా? మా ఆవిడ చెప్పగలరా? అని ఏ రోజు మనల్ని మనం చూసుకుంటామో అప్పుడు మనం బాగుపడతామండి. చూడండి, ధనవంతుణ్ణి ధన సమృద్ధి చేసుకున్నా, నాకేం కొదువు అనుకున్నాడా లేదా? అనుకున్నాడా? ఎప్పుడైనా నేను చేసేది పొరపాటు, నేను చేసేది తప్పు, నేను వాక్యానికి అనుకూలంగా లేను, అయ్యయ్యో ఈ విషయంలో వాక్యం అంగీకరించాలని పక్క త్రోవలు పట్టేశారని భయం ఉందండి ఈయనకి. ఎప్పుడు వచ్చిందండి భయం? ఈయన కాలుతుంటే తమ్ముడోళ్ళు ఎలా కాలిపోతారని. అమ్మయ్య, అక్కడైనా ప్రేమ పుట్టుకొచ్చింది. ఈ రోజులు అది లేదనుకోండి. అంటే ఈ రోజుల్లో సహోదర ప్రేమ లేదండి, నాశనం కోరుకుంటున్నారు అందరూ. చాలామంది అన్నదమ్ముల మధ్య మాయం. కానీ ఆ రోజుల్లో వ్యక్తి కదండి పాపం, అన్నదమ్ముల మీద ఉంది. మన వాళ్ళకి కూడా ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు, అయినా మంచిగా బతికేశారు కదా. వాళ్ళ మధ్యలో ఏమీ లేవు కదా. అక్కడ బాగా పని చేసేసిన మా తమ్ముడికి ఎట్టండి అన్నాడు కదా. ఈ రోజుల్లో ఏం లేవు. ఆ రోజులు అది, ఈ రోజులు ఇది. కానీ ఆ రోజుల్లో నరకం ఉంది, ఈ రోజుల్లో నరకం ఉందే, అది మారలేదు. అది కానీ మారిపోయింది అనుకోకండి. ఆ రోజు పరలోకం ఉంది, ఈరోజు పరలోకం ఉంది. ఈ రోజుల్లో ఇంకా నీకు అంత కష్టం లేదు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయంటే పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఆవిడ మీద చెప్పామా, ఈవిడ మీద చెప్పామా, ఆడిని తిట్టామా, ఇతన్ని తిట్టామా, ఇతని వల్ల వచ్చిందా. అందుకే ఈ రోజుల్లో ఎవరి కుటుంబం వాళ్ళకే గొప్ప అనుకుంటున్నారు. అద్భుతం ఏంటంటే కుటుంబంలో ఉన్న తల్లి బిడ్డలకు పడతలేదు, కుటుంబంలో ఉన్న భార్య భర్తలు పడతలేదు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరికి పడతలేదు. ఉమ్మడి కుటుంబం కాదు కదా, మామూలు పడతలేదు, శత్రువులు అయిపోతున్నారు కుటుంబాల్లో. ఇంకా నిజంగానండి కుటుంబాలు ఎలాగైపోతుంటే, ఉమ్మడి కుటుంబంగానే ఉందనుకోండి. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇంక పొద్దున్న లెగిసినప్పుడు జుట్టు లాగేసుకోవడమే. అంటే మన పరిస్థితులు నిజంగా నాకు అనిపిస్తుంది, పరలోకం ఎవరైనా వెళతారా ఈ రోజులను బట్టి? అందుకే దేవుని ఆత్మ కడవరి దినాల్లోనంట విశ్వాస భ్రష్టులైపోతారంట అనేకులు. ఏమని చెప్తుందమ్మా? అంటే విశ్వాసులే వాళ్ళు. ఎవరో విశ్వాసులే అంటే సంఘానికి సంబంధించిన వాళ్ళే, యేసుప్రభు అంటే ఎవరో తెలిసిన వాళ్ళే భ్రష్టులైపోతారంట. భ్రష్టులు అంటే ఏంటో తెలుసా? సౌలు భ్రష్టుడైపోయాడే, అలా అయిపోతారని ఆత్మ తేటగా చెప్తుంది. నీవు ధనవంతుడు అని అనుకుంటున్నావు, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడు అన్నావని ఎరగక నేను ధనవంతుడు ధన సమృద్ధి చేసుకున్నా, నాకేం కొదువా అని చెప్పుకొనుచున్నావు. ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, ధనవంతుడు అదే భ్రమలో చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మన బ్రతుకులు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమించి గద్దింపుతో మనతో మాట్లాడుతున్నాడు. అవసరమైతే శిక్షించి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
దేవుడు అంటున్నాడు, ఈ గద్దింపును విని, ఈ ఖండింపును విని నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. అంటే నీ జీవితంలో నువ్వు మారు. ఏ విషయంలో దేవుడు యొక్క వాక్కు ఇది తప్పు, ఇదిగో నీ జీవితంలో ఇది తప్పు ఉంది అని చెప్తుందో ఆ విషయంలో లోతైన పశ్చాత్తాపంలోకి వెళ్ళి నువ్వేం చేయాలి? మారు మనస్సు పొందాలి. లోతైన పశ్చాత్తాపంతో మారు మనసు పొందడం అంటే ఏంటంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా ఇక తిరగొద్దు. కడగబడిన పంది బురదలో పొర్లాడునట్లుగా కుట్టుకున్నట్టుగా నువ్వు మరలా కొట్టుకోవద్దు. నువ్వు మారు మనస్సు పొందు. ఇప్పుడు ధనవంతుడే గనక అక్కడికి వెళ్ళలేదనుకో, ధనవంతుడు ఏ మారు మనసు పొందాలి? గేటు ముందున్నటువంటి దరిద్రుణ్ణి తనకున్న సామర్థ్యాన్ని బట్టి చూడాలి. అది మారడం. అంతేగాని ప్రార్థన అంతా చేసుకుని లోతైన పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోయి కళ్ళన్నీ ఇలాగ వచ్చేసి బయట అంతా తడిసిపోయి అంతా అయిపోయిన తర్వాత ఆమేన్ అనేసి మనలో మార్పు లేకుండా మన పాట మందే అయితే దాన్ని మారు మనస్సు అనరు. అంటే దానికి మారు మనస్సు అనరు. ఏమంటారంటే అదే మనస్సు అంటారు. ఏ మనసు? ఇంతకు ముందు మనస్సు. దాన్ని ఏమంటారంటే మారని మనస్సు, వాత వేయబడిన మనస్సు, మార్పు లేని, మార్పు రాని, మారని మనస్సు. ఇప్పుడు అతను ఏం చేయాలి? మారాలి. ఏ విషయంలో వెళ్ళిపోయాడు అతను? దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ అంటే ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ప్రేమ లేదు. అందుకే ఎఫెసు సంఘముతో దేవుడు అంటున్నాడు, అయినను నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అన్నాడు. మన జీవితంలో ప్రేమ తత్వం ఉండాలి. హల్లెలూయా. మదర్ తెరిస్సా తెలుసా మీకు? ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మదర్ తెరిస్సా తెలుసా మనకి? నాకు తెలుసమ్మా. మీ అందరికి తెలుసా? ఎలా ఉంటుంది అని అడగట్లేదు. ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఆవిడ ఏం చేసిందంటే కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసిందంట. ఒక సందర్భంలో వామిటింగ్ చేసుకుంటుంటే మన పిల్లలకు దోసులు పడతాం ఖచ్చితంగా, సడన్గా. అంటే బెడ్ మీద పడిపోద్దని ఖచ్చితంగా. ప్రేమ కాదులే, ప్రేమతో కాదులే, బెడ్ మీద పడిపో చేసుకోలేమని, అది ఇల్లు వరకు ఆగదని. అవునా? కానీ ఆవిడ దోసులు పట్టింది. దేవుడు మనల్ని మీ పక్కింటోడికి వెళ్ళి దోసరెట్టు అని అనట్లేదు కదా, అలా అంటున్నాడండి. పోనీ ఇప్పుడు ధనవంతుడు ఇప్పుడు మారిపోయిన మనసుతోటి ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళి పైనుంచి కింద స్నానం చేయించేసి ఆయింట్మెంట్ రాసి అంటున్నాడా? అతనికే బోడు సామర్థ్యం ఉంది. ఏ పనున్నన్నా పెడితే చక్కగా చేస్తాడు తనకున్నటువంటి సామర్థ్యంలో. అంతకంటే ఎక్కువ చేస్తే ఎక్కువ పొలం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మనం ఫెయిల్ అవ్వకుండా పాస్ అయ్యే ప్రయత్నం చేయాలి కదా. ప్రేమతత్వాన్ని చూపాలి కదా. మనల్ని ఎవరో కూడా బయట వాళ్ళని మదర్ తెరిసా చేసినట్టు దేవుడు ఏమైనా చెప్పాడండి? మీ ఎవరికి నాకు చెప్పలేదండి. మరి చెప్పాడా? కుష్ఠరోగుల మధ్య సేవ చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. రోడ్ల మీద, బస్ స్టాండ్లలో పిచ్చోళ్ళని పట్టుకుని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి చక్కడ బట్టలు వేసి మంచిగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు వచ్చింది, వాళ్ళకి ఆ విధమైన మనస్సు ఉంది, చేస్తున్నారు. ఒకవేళ మనకు అటువంటి మనస్సు ఏమీ లేదనుకో, కనీసం ప్రేమ కనుపరచడం, ప్రేమతో మాట్లాడడం, ప్రేమతో చూడడం, పొరుగువారిని ప్రేమించడం, ఇదంతా కూడా మొదటి ప్రేమ. అసలు ప్రేమకే కర్త కర్మ క్రియ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ధనవంతుడు అంతా అయిపోయింది, చక్కబెట్టుకోలేకపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. దరిద్రుడు అబ్రహాము రూమును ఆరుకోవడానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళిపోయినటువంటి ధనవంతుడు ఎంత ఏడ్చినా రాగలుగుతాడండి? అసలు తన యుగయుగాలు బ్రతికే బ్రతుకు కాలదన్నేసుకున్నాడండి. అంటే యుగయుగాలు ఎక్కడ బ్రతుకుతాడు? ఎక్కడ బ్రతకాలి? ఎక్కడ బ్రతుకుతాడు? పరలోకంలో బ్రతకగలిగే ఛాన్స్ దేవుడిచ్చాడు అతనికి. ఏమీ లేదు, నీకు తెలియదేమో, నా ఉపదేశాన్ని నీకు ఇస్తున్నాను, బోధకుల్ని నేను ఏర్పాటు చేశాను, ఆ ఉపదేశం ప్రకారంగా బ్రతుకబ్బాయి అమ్మాయి, పరలోకం నీకు గ్యారంటీ అని చెప్పాడు దేవుడు. అదంతా గాలికి వదిలేసి బ్రతికి నరకంలోకి వెళ్ళి ఇప్పుడు అన్నాడా ఆ ఉపదేశం ఇప్పుడు కావాలి అన్నాడా?
ఆ ఉపదేశం ఇప్పుడు కావాలి. ఇప్పుడు రమ్మంటే వస్తుందా? ఈరోజు సార్వత్రిక సంఘములో సంఘ బిడ్డలు అనబడినటువంటి వారు సంఘం అంటే ఏంటో ఎరగలేనట్టుగా ఉంటే దేవుడు ప్రేమిస్తాడా, దీవిస్తాడా, ఆశీర్వదిస్తాడా? ఏం చేస్తాడంటే నోట నుండి ఉమ్మోవే అని ఉద్దేశించుచున్నాను. ఉమ్మేస్తేనండి అందరి మధ్యలోని సిగ్గేనండి. అవునా కాదండి? ఓ మాట చెప్పనా, మన మీద ఎవరైనాని ఉమ్మేశారనుకో, అందరిలోని కూడా మనం సిగ్గుగా ఫీల్ అవుతామా, ఫీల్ అవ్వమా? కొన్ని రోజులైతే తలుపులు తీసుకుని బయటికి రాం. ఎవరైనా చెప్పించి కొట్టారనుకో మనల్ని, మనం అసలు బయటికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. మన ఇంటి మీదకి వచ్చేసి అప్పులోళ్ళు ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా సిగ్గు తీసి మాట్లాడేశారనుకోండి, మనం తల ఎత్తుకోగలుగుతామా? ఎత్తుకోగలుగుతామమ్మా? తల సిగ్గేనది? అవమానమేనా? అంటే సిగ్గు అంటే దేవుడు రాసిపెట్టి ఇదిగో పలానా సిగ్గు నీకు ఇస్తున్నాను అబ్బాయి అని వాగ్దానం లెటర్ ఏమన్నా రాసి మన మీద ఎత్తాడా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాగ్దానాలు తీసుకుంటాం కదా 31వ తారీఖు రాత్రి, అవునా? ఆ వాగ్దానం లెటర్స్ ఏమైనా మన మీద పడతాయా? ఇదిగో ఈ సిగ్గుకి నేను అప్పగిస్తున్నాను, ఈ అవమానానికి నేను అప్పగిస్తున్నానని దేవుడు చెప్తాడా? చెప్పితే అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మరి దైవ సేవకుల్లో చెప్తుంటే అర్థమవుతులేదా? అంటే మీకు రాసే ఇవ్వాలా? కాదు కదమ్మా. దేవుడు యొక్క నైజాన్ని బట్టి మాత్రమే ఆయన పనిచేస్తాడు. ఇప్పుడు ధనవంతుడు అన్నాడు పంపేయి లాజర్ని అన్నాడు, పంపేస్తాను బాబు నీ సలహా చాలా బాగుంది అన్నాడు దేవుడు. దేవుడు ఎలాగ ఉద్దేశిస్తే, ఎలా నియమిస్తే దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకి దేవుడు ఏమని ఉద్దేశించాడు, ఎలా ఉద్దేశించాడు? నా ఉపదేశము నీ యొద్దకు వస్తున్నప్పుడు ఉపదేశాన్ని విని నీవు మారు మనస్సు పొందాలి. అందుకే ఇక్కడ అన్నాడు, జాగ్రత్తగా చూద్దాం. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి మూవేను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డి వాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడిని, ధన సమృద్ధి చేసుకున్నా, నాకేమి కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొటము వేయబడిన బంగారమును, నీ దిస్సుమల సిగ్గు కనబడకుండాట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటిక నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి యొద్ద కొనుక్కోవాలంట? దేవుని యొద్ద కొనుక్కోవాలి. ఇప్పుడు దేవుని యొద్ద ఎప్పుడు కొనుక్కోవాలి? మనం సిద్ధపాటులో ఉన్నాము అని అనుకుని భ్రమలో నీకు ఇంకా సిద్ధపాటు లేదు అని అంటే సిద్ధపడడానికి మనం ప్రయత్నించాలి. నువ్వు సిద్ధపాటులో ఉన్నావని అనుకుంటున్నా, దేవుని వాక్యముతో, దేవుడు దైవజనుల ద్వారా నీకు ఇంకా సిద్ధపాటు లేదని చెప్తున్నారు. అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండడానికి వాక్యమును బట్టి నీవు దేవుడి సన్నిధిలో లోతైన పశ్చాత్తాపంతో దేవుడి సన్నిధిలో అడగాలి. ఏమని అడగాలి? దావీదు ఏమనుకున్నాడు? నేను ఆత్మీయుణ్ణే అనుకున్నాడు. పాపం చేసిన తర్వాత దావీదు ఏమనుకున్నాడు? తప్పు చేశానని గ్రహింపు కూడా లేదు, వ్యభిచారం చేశానని గ్రహింపు లేదు, ఉరియాను చంపించాననేటువంటి గ్రహింపు లేదు. లేనందుకు అతడు సంఘమే అనుకోండి, సపోజ్ సంఘమే కదా, అతడు దేవుని బిడ్డే. సంఘములో అటువంటి అనుభవం కలిగిన వాడితో దేవుడు ప్రేమించాడు కాబట్టి ఎవరిని పంపాడు? వాక్యాన్ని నోట పెట్టి దైవజనుడిని దావీదు దగ్గరికి పంపాడు. అప్పటికీ కూడా దావీదు ఏమనుకుంటున్నాడు? నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువా, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఈ వాక్యం పక్కోడికి అని అనుకున్నాడు. దేవుడు వాక్యంతో మాట్లాడుతుంటే నాకు కాదు అనుకున్నాడు. నేను ధనవంతుడిని ఆత్మలో, నేను ఆత్మలో బలవంతుణ్ణి, నేను ఏ పొరపాటు చేయలే, నేను ఏ పాపం చేయలే, నేను పర్ఫెక్ట్గా ఉన్నానంటే నువ్వు పర్ఫెక్ట్గా లేవయ్యని నాతాను ప్రవక్తని పంపారు. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నాడు? నేను ధనవంతుడి, ధన సమృద్ధి చేసుకుని నాకేం కొదువు అనుకున్నాడు. ఆ సందర్భాన్ని మాత్రం చెప్తున్నాను నేను, జాగ్రత్త తన జీవితంలో. అలాంటప్పుడు దేవుడు ప్రేమించి దావీదును గద్దించి శిక్షించి మాట్లాడుతున్నాడు. ఆ మనుష్యుడు నీవే, ఇదిగో శిక్ష నీకు,
అన్నాడా లేదా? దావీదు ఆ శిక్షను చూసుకుని ఎంత అలా బతికాను ప్రభువా, నీ విషయంలో నేను ఎంతవరకు ఏదో ఒక తప్పు చూసి చూడలేనట్టుగా ఊరుకోకుండా నన్ను శిక్షించావా అన్నాడా? శిక్షించినప్పుడు శిక్ష భరించలేనంత ఘోరమైపోయిందయ్యా అని కయ్యిన్లాగా ఈ శిక్ష నేను భరించలేనటువంటి గొప్పది బాబోయ్ అని అన్నాడా? శిక్ష కోసం పట్టించుకోకుండా నా బ్రతుకు నాకు తెలియజెప్పినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని దేవుని యొద్ద కొనుక్కున్నాడు. కొనుక్కోవడం అంటే ఏంటంటే లోతైన పశ్చాత్తాపంతో నీ కళ్ళకు కాటుకుని మూసుకుపోయిన కళ్ళు తెరవబడాలి. నీ కంటికి వెలిగిచ్చేటువంటి కాటికకు సాదృశ్యంగా దేవుని వాక్యం. నీ దెసమల సిగ్గు కనబడకుండానట్లుగా నువ్వు సిగ్గు కనబడకుండానట్లుగా తెల్లని వస్త్రం నా దగ్గర కొనుక్కోమని. అందుకే దావీదు నా రక్షణ వస్త్రాన్ని నాకు మరలా దయచే. తెల్లని వస్త్రం, అది రక్షణ వస్త్రం, కోల్పోయిన రక్షణ వస్త్రం కొనుక్కున్నాడో దేవుడు ఇచ్చాడా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, బంగారం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధతను కోల్పోయాడు, రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు. కళ్ళు నడినెత్తికెక్కినటువంటి తరం వల్ల కళ్ళుకు మూసుకుపోయినట్టుగా అంధుడుగా బ్రతికాడు. ఇవన్నీ పశ్చాత్తాపడి దేవుని దగ్గర కొనుక్కుంటే దేవుడు ఇచ్చాడా లేదా? అంటే మన జీవితంలో ఉపదేశం వచ్చినప్పుడు లోతైన పశ్చాత్తాపడి మరలా దేవుణ్ణి అడగాలి. ఏమని? తండ్రి, నా ఈ నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నావు, నా దెసముల సిగ్గు కనబడకుండానట్లు నేను కోల్పోయిన రక్షణ వస్త్రాన్ని నాకు దయచేయి. మూసుకుపోయినటువంటి కళ్ళు బైర్లు గమ్మినటువంటి అనుభవముతో అంధత్వపు స్థితిలో ఉన్న నా కంటికి దృష్టి కలిగినట్లు కాటుకగా నీవు దిగిరా ప్రభువా. పరిశుద్ధత అనబడేటువంటి బంగారమును నాకు దయచే ప్రభువా. కోల్పోయిన పరిశుద్ధత తెచ్చుకున్నాడా లేదా? కోల్పోయినటువంటి ఆత్మీయతను తెచ్చుకున్నాడా లేదా? రక్షణ వస్త్రాన్ని తెచ్చుకున్నాడా లేదా? ఎక్కడి నుండి పడ్డాడా అక్కడ లేచాడా లేదా? ఇది నాన్న నీకు నాకు మాదిరైపోయాడా లేదా? దేవుడు అదే మాట్లాడుతున్నాడు. తెలియదు తనకి. నేను ధనవంతుడు, ధన సమృద్ధి చేసుకున్నా, నాకేం కొదవ అన్నాడో. ఇప్పుడు దేవుడు ఏమన్నాడో? నీ పరిస్థితిని బట్టి నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. ఉమ్ము వేసాడా లేదా? సిగ్గొచ్చిందా లేదా దావీదుకి? దావీదు అనామకుడిగా కన్న కొడుకు తరుముతుంటే కొండల్లోనికి వెళ్ళిపోయాడు. సిగ్గా కాదా? దావీదు దావీదు గర్భము నుండి ఉద్భవింపబడినటువంటి కుమారుడు దావీదు గర్భము నుండి ఉద్భవింపబడిన కుమార్తెను చెరిపాడు. సిగ్గా కాదా? కన్న కొడుకు దావీదును తరిమాడు. సిగ్గా కాదా? దావీదు కుమారుడు చనిపోయాడు, మరొకడు. సిగ్గా కాదా? పసుకంతు చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు, ఇంకొకడు చనిపోయాడు. సిగ్గా కాదా? బాధ కాదా? శాపమా కాదా? దరిద్రత కాదా? వాటి విషయంలో తప్పు చేశాను ప్రభువా, లెంపలు వేసుకున్న ఈ తప్పు తీరదని శిక్షను అనుభవిస్తే తప్ప తీరదని శిక్షను అనుభవించాడు. అంటే ఈ రోజున దేవుడు నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను, ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నానని మాట్లాడుతున్నటువంటి ప్రభువు నిన్ను ప్రేమించి నువ్వు తప్పు చెయ్యక మునుపు తప్పు చేయొద్దని మాట్లాడుతున్నాడు. తప్పు చేసిన తర్వాత కూడా తప్పు చేసావని మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. నీకు ఏది బెటరు? తప్పు చేయకముందు తప్పు చేస్తావు జాగ్రత్త అన్నప్పుడు నీవు సరెండర్ అయిపోవడం బెటరా? తప్పు చేసిన తర్వాత తప్పు చేసిన శిక్ష విధించి ఆ శిక్షలు నువ్వు కొట్టుకున్న తర్వాత, నువ్వు పశ్చాత్తాపడిన తర్వాత నేను జ్ఞాపకం చేసుకోవడం నీకు మేలా? దేవుని నైజం మారద్దండి. దేవుని నైజం మారదు. ప్రభు మాట్లాడుతున్నాడు, నా యొద్ద కొనుక్కో అంటే ఏంటి? సిగ్గండి. అందుకే ప్రభు మాట్లాడుతున్నప్పుడు అలర్ట్ అయిపోవాలి. కొంతమంది దేవుడు అంటే ఏంటో తెలిసి, వాక్యం అంటే ఏంటో తెలిసి చాలా ఈజీగా ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉంటారు. పరిధిలో నుండి తప్పిపోతూ ఉంటారు. నోటి మాటలు కాచుకోరు, చూపు కాచుకోరు, ప్రవర్తన కాచుకోరు.
దేవుడు చెప్తున్నాడు, నేను ఒక్కడే చెప్తున్నాను, ఇదిగో నువ్వు ఇలా చేసినందుకు నీకు వచ్చిన సిగ్గిది అని దేవుడు రాసి మనకి అలా పాడాడు. పొడుకులు లెగిసినప్పుడు నీ పక్కనేమో పత్రం ఉండదు. దేవుని నైజం మారదు. కావాలని ఎందుకంటే మనం కొని తెచ్చుకోవాలి? పిల్లలు రొంప చేసినప్పుడు కావాలని ఐస్ క్రీమ్ తిని ఇంకా రొంప ఎక్కువైపోతాయండి, బాధేస్తాం మనం. నిజం, నేనంటూ బాధేస్తాను ఖచ్చితంగా. మీరు ఎప్పుడు బాధలేదేమోలే పాపం, ఇంకా పెట్టారు ఐస్ క్రీమ్లు. పోన్లేండి, మంచోళ్ళండి, నేను చెడ్డదాన్ని అంటే మన తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళని బాధేస్తున్నామే, మరి మనల్ని బాధేవాళ్ళు ఎవరు లేరే? అందుకే దేవుడు బాధుతున్నాడు. ఈ బాధుడు నా బాధుడే అని అంటున్నాడు వాక్యం ద్వారా. ఈ బాధుడు నా బాధుడే, ఈ శిక్ష నేను వేసిన శిక్షే, ఈ ఉమ్ము నేనేస్తే వచ్చిన సిగ్గే. సిగ్గు, నాశనం, శాపం, అవమానం, అపహాస్యం చేతులు తెచ్చుకోవడం ఎందుకండి? మిరియాం ఉంది, ఏమనుకుంటుంది? నేను ధనవంతురాలను, నేను ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువా. మళ్ళీ ఏమనుకుంటుంది? అయితే గీతే మోషేలో తేడా ఉంది కానీ నాలో తేడా లేదు. పాపం దేవాది దేవుడు పిలిచి నీలోనే తేడా ఉందమ్మా, మోషేలో ఏ తేడా లేదన్నాక కానీ ఆవిడకి బలువు వెలగలేదు. ఆయన ప్రత్యక్షమయ్యి మీ ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అన్నాడు. అన్న తర్వాత మిరియాము తేడా అనే విషయం అప్పటి వరకు మిరియాముకి తెలియలేదు. తెలిసే టైం వచ్చేటప్పటికి నోట నుండి ఉమ్ము తపుక్కును పడిపోయింది. ఎవరి మీద? సిగ్గుపడిందా? పాలెం అవతలక నేను వెళ్ళి అపరిశుద్ధురాల్ని అపవిత్రురాల్ని పెదవ పట్టుకుని, అపవిత్రాన్ని జుట్టు విరబోసుకుని, బట్టలు చింపుకుని, అంతమంది మధ్యలో నుంచి ప్రవక్తి అపవిత్రురాల్ని ఆవిడ మోసే అంటున్నాడు, అయ్యో నా సహోదరుడి జ్ఞాపకం చేసుకో. ఊరుకో మోసే, తన తండ్రి తన మీద ఉమ్ము వేసినప్పుడు ఆమె సిగ్గుపడదా అంటే దాని అర్థం పెట్టి నా నోట నుండి ఇప్పుడు ఉమ్మేశాను. చాలామంది తమ జీవితంలో మేము ఆత్మ సంబంధంగా మాలో ఏమీ లేవు, ఉంటే వాళ్ళలో ఉండాలి, ఆమెలో ఉండాలి, అతనిలో ఉండాలి. న్యాయపీఠము ఎదుట నిలబడ్డాక తెలుస్తుంది నీకు, జాగ్రత్త. ఇప్పుడు వరకు నువ్వు గ్రహించుకోలేదనుకో, అది నేను నరకానికి తీసుకుపోతాయి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రభువు మాటలాడని మాట నా నోట గుండా ఎప్పుడు రాలేదు, ఇక ముందు రాకుండాను గాక. ఏమనుకుంది? నేను కరెక్ట్, అహరోను మనం కరెక్ట్ రా, పడిపోయాడు మోసే పని అయిపోయింది. అంటే దేవుడు ఏమన్నాడంటే, మోసే నా దృష్టిలో చాలా గొప్పోడు, నువ్వు పొరపాట్లో ఉన్నావు, నువ్వు సరైన దానిగా లేవు, అహరోను సరైన వాడిగా లేడు, నా మోసే సరైన వాడు. అంటే దాని అర్థం ఏంటంటే, బుద్ధి కలిగిన వాళ్ళం మేము, బుద్ధి కలిగిన కన్యకులము అన్నట్టుగా ఎవరున్నారు? మిరియాము అహరోనులు ఉన్నారు. కానీ బుద్ధి కలిగిన వాడు మోసే మాత్రమే. మీరు బుద్ధిహీనులు, మీరు సిద్ధపాటులో లేరు, మీలో లొసుగులు ఉన్నాయి. మీరు అనుకుంటున్నటువంటి మోసే బుద్ధి కలిగిన వాడని అక్కడ చెప్పాడు. ఈ రోజులో బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఊపుకుంటూ వెళ్ళారు. దివిటీలు. అద్భుతం ఏంటంటే వాళ్ళలో సిద్ధుల్లో నూనె లేదు, వీళ్ళలో సిద్ధుల్లో నూనె ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగిరి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. తర్వాత స్వరం వినబడింది, ఎగిరిపోవలసిన వాళ్ళు ఎగిరిపోయారు. మేము బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళే బుద్ధిహీనులు, మేము ఎత్తబడిపోతాం, మేము ధనవంతులు, మేము ధన సమృద్ధి చేసుకున్నాం, మాకేమి కొదువా అనుకున్న వాళ్ళకి దేవుడు మీకు అన్ని కొదువుగానే ఉన్నాయి, వెళ్ళిపోండి వెనక్కి అన్నాడు. అంటే బుద్ధి కలిగిన వాళ్ళు మన మిరియాము గారిలాగా మాలో ఏమీ లేదు అనుకుంటే దేవుడు బండారం బయట పెట్టాడు. ఎప్పుడు? చివరికి తెలియడం మంచిదా, ఇప్పుడు తెలియడం మంచిదా? చివరికి తెలిసిందనుకో, గుండెలు లబోదీబ అని కొట్టుకున్నాం అనుకో, ఈ రోజులను బట్టి గుండె ఆగిపోద్ది. కొట్టుకోకండి ఎవరనే, ఈ రోజులను బట్టి ఆగిపోద్ది గుండె. ఆ కొట్టుకునేది ఏదో దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపంతో కొట్టుకోండి. మిరియాము అనుకుంటుంది, నేను ధనవంతురాల్ని, ధన సమృద్ధి చేసుకున్నా, నాకేం కొదువు అని మోసేను చూస్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ రివర్స్ అయ్యి, నువ్వు కాదు బుద్ధిమంతురాలు, మోసేయే బుద్ధిమంతుడు, ఎల్లో నా నోట నుండి ఉమ్మువేను ఉద్దేశించి ఉన్నాను. సిగ్గేనా?
జాగ్రత్త. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేనోళ్ళు ఇద్దరు కూడా వెళ్ళారు. కానీ బుద్ధి లేనోళ్ళకి వెలిగించే నూనె సిద్ధంగా చేసుకోవడం తెలదు. ఇప్పుడు మా కారులోనండి డీజిల్ లేదండి, గంగవ తీసుకెళ్ళిపోతాం, మధ్యలో ఆగిపోతామండి. ఏమండి మీరేమన్నా వెళ్ళిపోతారా? మా కారు మీ కారుకు తేడా ఏమో. మీ కారులు వెళ్ళవు, మా కారులు వెళ్ళవు. బుద్ధి ఉన్న వాళ్ళమైతే ఏం చేయాలండి? ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా బుద్ధి ఉంటాయండి. జేబులో డబ్బులు ఉంటాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అండి, ఎక్కడ ఉందో చూడవే, ఏంటి చూడ, ఆగిపోద్ది, ఆ బండి ఆగిపోద్దని భయం, కానీ ఈ బండి ఆగిపోద్దని భయం ఉండదు. ఆ బండి ఆగిపోద్దని అడుచుకుని వెళ్ళాక ఈ బండి ఆగిపోద్దని నరకానికి వెళ్ళిపోతాను బాధలేదు. ఆఫ్టర్ ఆల్ తుచ్చనీయమైన, నీచమైన, శరీర సంబంధమైన, నికృష్టమైన వాటి కొరకు ఉన్నటువంటి సిద్ధపాటు ఆత్మ సంబంధమైన వాటి మీద లేకపోవడం శోచనీయము, బహు దౌర్భాగ్యము, బహు దుఃఖభరితమైనటువంటి నీచ దిగజారుడు తత్వము. నేను ప్రభువును మాట్లాడాను, నా మాట వ్యర్థం కాకూడదు ప్రభువా, నా మాట ప్రతి హృదయంలోకి దూసుకు వెళ్ళాలంతే. హృదయాన్ని కదిలించాలి. బ్రతికితే, వాడబడితే అలా వాడబడాలని కన్యలతో దేవుడి సన్నిధిలో ప్రాకులాడుతున్నానండి. ఈ రోజుల్లో శరీర సంబంధమైన వాటి కొరకు సిలిండర్ అయిపోతే మళ్ళీ ఇంకో సిలిండర్ బుకింగ్. డబ్బులు లేకపోయినా కూడా పక్కింటి ఆవిడ దగ్గర తెచ్చానండి బాబు, మళ్ళీ ఇచ్చేద్దామని బుక్ చేసేయండి. పొల్లట్లేను, పొయ్యట్లేను. సిద్ధపాటు. ఏ పాటు? ఈ సిద్ధపాటు నిన్ను పరలోకం చేర్చదు. ఈ సిద్ధపాటు పరలోకం చేర్చదు. ఈ సిద్ధపాటులో నీ తెలివి తేట పరలోక రాజ్యంలో నిన్ను చేర్చదు. మనుష్యులకు ఈ రోజుల్లో లోక సంబంధమైన తెలివి తేటలు ఊరెడు నీటిపొగ్గ అయిపోతున్నాయి. ఊరెడు నీటిపొగ్గగా ఉండాలయ్యా పరిశుద్ధాత్మ శక్తి అంటే, అది మాత్రం అడుగంటిపోయి ఏం కనబడుతుంది? నీటి చుక్క కనబడకుండా ఎండిపోయినటువంటి ఎండమావి కనబడుతుంది ఈ రోజుల్లో. ఎంత ఉపదేశం ఉందా అని కాదు, ఉపదేశానుసారంగా బ్రతుకుతున్నామా లేదా అద్దండి లెక్కల్లోకి వస్తుంది. బుద్ధి కలిగిన వాళ్ళు ఏమనుకున్నారు? నేను ధనవంతుని ధన సమృద్ధి చేసుకున్నా, నాకేమి కొదవ, ఎత్తబడితే నేను ఎత్తబడతా. బుద్ధి ఉందా లేదా? ఎలాగెత్తబడతావు? వెలిగించేటువంటి నూనె నీ దగ్గర లేదే. వెలిగించే నూనె లేదని తెలియదా? మరి పాటు, అశ్రద్ధ, వెళ్ళిపోద్దులే, నా కారు గంగావతి వరకు వెళ్ళదు, వెళ్ళిపోద్దులే అనుకుని నేను వెళ్ళిపోయాను ఆగిపోద్ది. తోసివాళ్ళు కూడా ఎవరు ఉండరు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా చెప్తుంటే అరిగిపోతాం, కరిగిపోతాం అన్నట్టు ఉంటున్నారు. అంత డెలికేట్ అయిపోయారు కదా మనుషులు. ఆగిపోద్ది. చూడండి అమ్మా, ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే మారు మనస్సు పొందాలి. ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం అంత గొప్పోళ్ళమండి. దావీదు అంత గొప్పోళ్ళమా మనం? మిర్యాము అంత గొప్పోళ్ళమండి మనం? ఏమండి నేనంత గొప్పదాన్ని కాదండి, మిర్యాము అంత గొప్పదాన్ని కాదండి, దావీదు అంత గొప్పదాన్ని కాదండి, సౌలు అంత గొప్పదాన్ని కాదండి, మొట్టమొదట దేవుని కృపతో పుట్టినటువంటి కయ్యనంత గొప్పదాన్ని కూడా నేను కాదండి. ఎక్కడ తిప్పలో మన జీవితంలో మారాలి. ఇదిగో గొడ్డలి చెట్ల వేర నాటబడి ఉన్నది, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. ఎవడైనను మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఆరని అగ్నిలో పడవేయబడును. అన్యులకేనండి నరకం. మరి బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకల్లో బుద్ధి లేని వాళ్ళు అన్యులా? ఎవరండి? క్రైస్తవులు. ఓ మాట చెప్పనా, మందిరం అంటే ఏంటో తెలిసిన, దేవుడు అంటే ఏంటో తెలిసిన, సమాజంగా కూడుకోవాలని దేవుడు చెప్పిన, దినములు చెడ్డవు గనక సమయాన్ని పోనుగా సద్వినియోగపరుచుకోండి అని చెప్పిన, సహవాసంలో ఉండండి అని చెప్పిన, పాటలు పాడండి, ఆరాధన చేయండి అని చెప్పిన, ఎరిగి ఎరగలేనట్టుగా ఉన్నామంటే మనల్ని మనమే శాపగ్రస్తులుగా చేసుకుంటున్నాం. శపితమైన వాళ్ళు దేవునికి ఎడమ చేతిన ఉంటారో వాళ్ళు ఆరని అగ్నికి ఆహుతైపోతారు. వెలిగించేది దేవుని వాక్యం.
కానీ బుద్ధి లేని వాళ్ళ దగ్గర అదే కొదువుగా ఉంది. బుద్ధి కలిగిన వాళ్ళని అడుక్కుంటున్నారు. అడుక్కుంటే ఇచ్చేస్తాం ఏంటండి? అంటే దాని అర్థం ఏంటంటే మీ ఆయన భక్తుడికి సరిపోద్దా? మీ ఆయన వచ్చేసి అమ్మ నువ్వు ఎంత మంచిదాను, మన ఇద్దరితో జన్మజన్మల బంధం, దేవుడు అన్నాడు కదా మన ఇద్దరం ఏక శరీరం అని, నాకు ఇచ్చేస్తావమ్మ నీ ఆత్మీయత అంటే తింగరదానం నువ్వు ఇచ్చేయడానికి. అందుకే ఇచ్చుకుని పుచ్చుకుని కూడా ఉండవండి ఇక్కడ. ఏమన్నా అందుకే వాళ్ళు ఏమన్నారు, కొనుక్కోండి మాకు సరిపోదు మీకు ఇస్తే. ఇచ్చుకుని పుచ్చుకోవడాలు ఏమీ ఉండవండి. ఎవరి రక్షణ వస్త్రం వాళ్ళు కాపాడుకోవాలి. ఎవరి భయభక్తులు వాళ్ళకే. నువ్వు వెళ్ళిపో ఈ రోజుకి, పాస్టర్ గారు బాధపడతారు వెళ్ళకపోతే. మిమ్మల్ని కదే ఆంధ్రాలో ఉన్నారు అలాంటి పాస్టర్ గారు బాధపడతారు వెళ్ళకపోతే, నువ్వు వెళ్ళిపోవే మొఖం స్విచ్ వచ్చేయి అంటాడు భర్త. ఈవిడంటది ఏమండి మీరే వెళ్ళొచ్చేయండి, మా అమ్మగారి ఇంటికి వెళ్ళొస్తాను, ఈ వారం మీరు వెళ్ళొచ్చేయండి, వచ్చే వారం నేను వెళ్ళొచ్చేస్తానండి. పాస్టర్ గారు ముఖం చూడాలమ్మా. ఏమ్మా పాస్టర్ గారు ఎత్తారా నీకు పరలోకంలో హాజరు? ఇలాగ ఉన్నారండి పాస్టర్ గారు, ఏమన్నా అనుకుంటారంట మందిరానికి రాకపోతే. ఒక ఆవిడ అంటది, ఏమండి వాక్యుల్లో దిగదుడిసేస్తున్నారండి బాబు, ఎందుకు వచ్చిందండి, ఇల్లు వచ్చేస్తే పోయే, మీరు ఇంటేనండి లేకపోతే మానేయండి బాబు, మొఖం చూపించొచ్చేయండి బాబు, ఎందుకు వచ్చింది వెళ్ళైపోతున్నామండి, బాధ కలిగేస్తుందండి. ఆ వంకన వస్తారు కొంతమంది ప్రార్థనకి. పరలోకం వెళ్దామని రారు. ఏ లోకం వెళ్దామని? ఇదంతా మాయాలోకం. ఒక ధనవంతుడు అనుకున్నాడంట, బాగా పండేసిందంట, మనకు పండేసే కదా యావి, అలా పండేసిందంట. అనుకున్నాడంట, నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడంట. దేవుడు అనంట, హి వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణం అడిగితే, అంటే వాడి జ్ఞానం, వాడి తెలివితేటలు, వాడి ఆలోచన, వాడి పద్ధతులు, వాడి నిర్ణయాలు దేవుడి దృష్టికి ఎలా ఉన్నాయి? అంటే దాని అర్థం ఏంటంటే మనం చేలో పడిపోయి, నేను ఎంత మందులు కొట్టేస్తున్నాం, మేము ఎంత చేసేస్తున్నాం, అయ్యి బాబా 50 పండించేస్తున్నారు అనుకుంటే దేవుడు ఏమనుకుంటాడంటే వెర్రివాడా అంటాడంట. అంటే ఇది ఎవరి జ్ఞానం? మనుష్యుల జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. అంటే నువ్వు దిగదుడు చేసి, నువ్వు అందులో పడిపోయి, నువ్వు దొల్లేసి నీకు 50 బస్తాలు వచ్చేయడమే చూసుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, నువ్వు తినకుండా చేసేస్తే, బూడిదలో పోసిన పన్నీరు చేసేస్తే. ఈ వాక్యాన్ని ముగించేద్దాం అనుకుంటున్నాను నేను జాగ్రత్తగా. అందుకని ఇప్పుడు కూడా వెలిగించేటువంటి వాక్యాన్ని ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యమే మనల్ని గద్దిస్తుంది, ఈ వాక్యమే సంధిస్తుంది. అందుకే దేవుడు యొక్క కృప వలన నేను రాసిన పాటలో ఏమని రాశానంటే, సర్వోన్నత స్థలములలో నివసించు యేసయ్య, దివి నుండి భూమిపైకి వాక్యముగా దిగివచ్చి ఖండించి గద్దించి సంధించి సరిచేసి మార్గములో నిలబెట్టే. అంటే ఇప్పుడు మన మార్గంలో నిలబెట్టేది దేవుని యొక్క వాక్యం. అందుకే ధనవంతుడు యాతన పడుతున్నప్పుడు ఏం కోరుకున్నాడు? దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం దగ్గరికి రానివాడు ఆత్మ సంబంధి కాడు, దేవుని వెతికేటువంటి అనుభవం కలిగిన వాడు కాడు, దేవుని పరిధిలో నిలబడడానికి ఆతృత పడేవాడు కాడు, దేవుని మాటకు లోబడేవాడు కాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కాడు, పరిపూర్ణతను సాధించాలనేటువంటి అవగాహన కలిగిన వాడు, ఆతృత కలిగిన వాడు కాడు, పరలోకం మీద ఆశ కలిగిన వాడు కాడు. వాడెంత మాత్రం ఆత్మ సంబంధి కాడు. వాడెవడంటే బుద్ధి లేని కన్యక. బుద్ధి లేని కన్యక. యేసు క్రీస్తు ప్రభువారని నమ్మినంత మాత్రాన పరలోకం ఉండదండి. పరలోకం ఉండుంటే పాస్టర్ గారిని దేవుడు పెట్టడండి. పాస్టర్ గారిని దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి, సంఘము హెచ్చరింపబడడానికి, సంఘము ఆదరించబడడానికి, సంఘము యొక్క ధర్మము నెరవేర్చబడడానికి. మరి ఆ దైవజనుడు ఎంత ముఖ్యం? దైవజనుడు వాక్యం ఎంత ముఖ్యం? ఎక్కడ దొరుకుతుంది వాక్యం? పరిగెత్తుకుని వచ్చేమో మేము, దేవుడు ఒప్పుకోడే. పొలాల్లో ఉంటే పొలాలకి, మీ పనుల్లో ఉంటే మీ ముందు ఇలా నిలబడి మైకి ఎట్టేసుకుని మొక్కల్లో మొఖం పెట్టి ఒప్పుకోడే. ప్రభు ఏమంటాడు తెలుసా? నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తా, నన్ను వెదకండి, నేను దొరుకుతా,
మీ ఆసక్తిని నేను చూస్తా, నేను నిన్ను ఎరుగుదును. ఆసక్తితో వస్తే దేవుడు ఎరుగుదుడు. నిర్లక్ష్యముతో మాని పాడేద్దాం అనుకుంటేను దేవుడు ఎరుగుదుడు. దేవుని కండ్లకు మరుగైనది ఏదీ లేదు. దేవుడు మన కొరకు రక్షకుడికి లోకంలోకి వచ్చాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని దారపోసాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఆయన సరస్సును నిలబెట్టుకోవడానికి. ఈ రోజున ఆయన సరస్సును నిలబడాలనేటువంటి ఆశ ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి రాగలుగుతారు. దేవుని వాక్యం కొరకు ఆతృతతో ఎదురు చూస్తారు, ఆరాట పడతారు. తమ జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకోవాలని, గ్రహించుకోవాలని లోతైన పశ్చాత్తాపములో వెళ్ళి దేవుని యొద్ద ఏదైతే వాళ్ళకు కొదువుగా ఉందో వాటిని కొనుక్కుంటారో మారు మనస్సు పొందుతారు. అందుకే దేవుని వాక్యంలో నేను తలుపు యొద్ద ఉండి తట్టుతున్నాను. ఎవడైనా నా మాట విని తలుపు తెరిస్తే నేను వానిలోనికి వస్తా, అతడు నేను విందు చేసుకుంటాం. హల్లెలూయా. బుద్ధి లేని వాళ్ళకు విందుందా? బుద్ధి కలిగిన వాళ్ళకి విందుందా? బుద్ధి కలిగిన వాళ్ళు ఎత్తబడిన తర్వాత వాళ్ళు విందులో ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు విడవబడినటువంటి అనుభవంలో ఉన్నారు. అందుకే ఇక్కడ కూడా ఏమన్నాడు? తలుపు యొద్ద ఉండి తట్టుతున్నాడు. యేసుప్రభు వచ్చి హృదయాన్ని డబా కొడేస్తాడా? మరి దాని అర్థం ఏంటి? ఏం తడద్ది మనల్ని? వాక్యం తడుతుంది. వాక్యం తడతా ఉన్నప్పుడు తలుపు తీస్తే వాక్యం లోపలికి వెళితే ఆ వాక్యానుసారంగా బ్రతుకుతావే నువ్వు. ఆ బ్రతుకు జయ జీవితంలో నిలబడద్దే, మారు మనస్సులో నిలబడద్దే, నిత్య మహిమలో ఉన్నత స్థానములో నిలబడదు. ఈ రోజున దేవుని వాక్యం దగ్గరికి ఎవరు వచ్చారు? తలుపు తట్టడానికి కూడా అవకాశం లేకుండా, మా తలుపు దగ్గర అస్సలు మీరు ఉండడానికే కుదరదు. మా తలుపులు ఎక్కడున్నాయి? ఇప్పుడు సీలో ఉన్నాయి. ఒడ్లు 50 బత్తాలు పండేసాయి కదా, బత్తాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కించుకునే ముందు సీల్లో ఆరబెట్టుకుంటాయి. ఏంటి? హృదయాలు ఎక్కడున్నాయండి? చెప్పరా? ఫోన్లే, నన్ను ఏమనుకున్నా పర్లేదు, మీ వారులు కదా, ఫోన్లే. ఎక్కడున్నాయండి హృదయాలు? కొంతమందికి ఎక్కడెక్కడో, అంటే ఇక్కడ లేవంతే దాని అర్థం. పనుల్లో, పాటల్లో, ఏమండి ఎంత చెప్పినా కూడా అర్థం అవుదండి. దేవుని దాసుల్ని దేవుడు పెందలకడ లేచి కడుపు చూపుకొని గొంతు చించుకుని చెప్పారండి ప్రవక్తలు. అపహసించినోడు ఒకడు, ఎన్ని కౌరులన్నా చెప్తారు అన్నవాళ్ళు ఒకరు, ఆవిడికి పని ఏముంది అన్నవాళ్ళు ఒకరు, వాళ్ళ బతుకే అది, ఏటాలు బతుకు, వాక్యం చెప్పుకోవడం ఇదే బతుకాళ్ళకి, వాళ్ళకి అది లేకపోతే ముద్దలేదు అనుకునేవాళ్ళు ఒకరు. అంటే కొంతమంది మూర్ఖులు అనుకుంటారండి, తెలదో లేదు. అంటే మీ వారులు మీరు అంత మూర్ఖులు కాదేమో కానీ అనుకుంటారండి మూర్ఖులు. ముద్ద కోసం చేస్తున్నాం సేవ మేము. ఏమండి నాకు తెలియక అడుగుతాను, నిజంగా బస్తాలు పండే ధనవంతుడు అన్నందుకు సంతోషపడాలా, నరకానికి వెళ్ళిపోయాను అన్నందుకు బాధపడాలో మాట చెప్పండి. నాకు దేవుడిచ్చే ఆశీర్వాదం మనల్ని దూరం చేసేలాగా ఉండకూడదండి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం మనల్ని దూరం చేయకూడదు. అంత దౌర్భాగ్యపు స్థితి ఎవరికే దాపరించకుండును గాక. అంటే దేవుడి మీద కృతజ్ఞతాభావం ఉండాలండి, దేవుడి మీద ప్రేమతత్వం ఉండాలండి, దేవుడంటే విశ్వాసం ఉండాలండి, దేవుడంటే నిరీక్షణ ఉండాలండి. ఇవన్నీ లేని వాడే భ్రష్టుడండి. మీరు అవునన్నా కాదన్నా. ఎంతమంది సంఘం అంతా దేవుడు మందిరంలో ఉండాలి అని బోధిస్తారో బోధించారో నాకు తెలియదు, కానీ సంఘం అంటేనే దేవుని దగ్గరికి రావాలి. ఇది మాత్రం నేను బోధిస్తాను. సంఘం అంటేనే దేవుని దగ్గరికి రావాలి. అవకాశం లేకపోయినా అవకాశం కల్పించుకుని వస్తే అది త్యాగపూరితమైనదిగా దేవుడు భావిస్తాడు. ఒకవేళ నీకు అవకాశం లేదనుకో, నో ప్రాబ్లం. కానీ అవకాశం కల్పించుకోవాలని ఆలోచన లేకపోతే, అవకాశం ఉన్న దేవుని దగ్గర రాకపోతే అది నీకు పాపమగును. ఈ వాక్యం ఎవరైనా విన్నారనుకో, అయ్య బాబీ పాస్టరమ్మ గారు ఇటు అందరూ వచ్చేలా అని అంటారు. వచ్చేలా వద్దా మీరే చెప్పండి. వాక్యమా కాదా? సంఘం అంటే మీరేనా? కాదు కదండి.
సంఘం అంటే మనం కాదు. కుటుంబం అంటే ఎవరండి? కుటుంబం అంటే ఎవరు మీ ఇంట్లో? కుటుంబం కాదమ్మా, ఎవరోనే ఉన్నారండి అందరూనే. భార్య, భర్త, పిల్లలు కుటుంబం కదండి. భోజనానికి ఎవరన్నా కుటుంబం అంతా రండి అన్నారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి ఓ మాట. ఆ రోజు ఎక్స్ట్రాగా రెడీ అయ్యి ఖచ్చితంగా అవసరమైతే పని పాటలు ఏమన్నా ఉన్నా సెట్ చేసుకుని, ఏం చేసుకుని ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? దూరం వెళ్ళాలంటే ఏ గంగావతి వెళ్ళాలంటే పొద్దున్న సాయంత్రం అక్కడే సరిపోద్ది. ఏమండి మందిరం ఎన్ని గజాల దూరం? కుటుంబం అంతా రావాలి. మందిరం ఎంత దూరం ఉందండి? నన్ను అపార్థం చేసుకున్నా పర్లేదండి, అప్పగింపబడ్డాను, నేనేమనుకోను. మీరు మంచివాళ్ళు అయితే నన్ను అర్థం చేసుకుంటారు. కొంచెం అటు ఇటు అన్నవైతే అపార్థం చేసుకుంటే నో ప్రాబ్లం, నేనేం బాధపడిన విషయం చెప్పండి. ఎన్ని గజాల దూరం ఉందమ్మా? ఇక్కడి నుంచి చూసామంటే మొత్తం మన వాళ్ళు ఇల్లు అన్నీ కనబడిపోతున్నాయి. అంటే అందరూ ఇక్కడ ఉన్నాం. కానీ ఆశ ఉండాలండి. నేను ఇక్కడ చెప్తున్నది అంతా పరలోకంలో రికార్డింగ్ అయిపోతుంది. దేవుడు ఏమనుకుంటుంది, నా బిడ్డ ఓపిక లేకపోయినా, బెల్ట్ కూడా వేసుకుని శక్తి లేకపోయినా 1:30 వరకు వాక్యం చెప్పింది, నా బిడ్డ నా పని చేస్తుంది. ఇలా వాక్యం చెప్తుంటే ఎవరికి బాధ కలగకుండా ఉంటుందండి? చెప్పండి ఒక మాట. పాస్టర్ గారు బోల్డ్గా కనబడతారు, ముక్కు సూటిగా. ఏమండి, ఏదైనా ఒక పని చేసినప్పుడు మీ పిల్లలు అది తప్పు అని చెప్పినప్పుడు మీ పిల్లలు ముఖాలు మాడతాయా మాడవా? కరెక్ట్గా చెప్పేయండి. తప్పు చేసినప్పుడు తప్పు చేసావు నువ్వు అని గద్దించినప్పుడు మాడతాయా మాడవా? ఆడు తప్పు ఒప్పుకుంటాడా? అమ్మ మీద కోపం వస్తుందా రాదా? నాన్న మీద కోపం వస్తుందా రాదా? మరి మా పిల్లలు మీరు కాదా? ఆ లక్షణాలు మీలో లేవా? జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే అమ్మా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోకపోతే మన భర్తలో, మన బిడ్డలో మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? ఎక్కడికి వెళ్ళిపోదాం? ఇది ఆషామాషి కాదు కదా. ఎక్కడికి వెళ్ళిపోతాము మనం? ఎవరి వ్యక్తిగతం వాళ్ళదే కదా. ఎక్కడికి వెళ్ళిపోతాం? పాస్టర్ అమ్మ గారు 2 ముక్కలు వాక్యం చెప్పేసుకుంటే, పాస్టర్ గారు 2 ముక్కలు వాక్యం చెప్పుకుంటే ఆరాధన అవదా ఏంటి? ఇప్పుడు ఎంతవరకు నేను మీ దగ్గర ఉన్నాను, ఒక్క 10 నిమిషాలైనా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు తెలుసా అండి మీకు? ఏం చెప్తే నాకు అర్థం అవుతుంది 10 నిమిషాల వాక్యం. నాకు ఎవరైనా సరే ఒక అరగంట వాక్యం చెప్పండి అని నేను చెప్పనంటాను. నా గురించి తెలదు మీకు అసలు. నేను చెప్పను అరగంట వాక్యం ఏంటండి అసలునే. అరగంట వాక్యం ఎవరు చెప్తారు చెప్పండి? అరగంట వాక్యంలో ఏం చెప్తారు అసలు? మన జీవితాన్ని ఒక్కసారి వెలిగించే వాక్యం మనకు ఉందా లేదా? అసలు మన సిద్ధులు నూనెతో నింపుకోవడానికి సిద్ధపాటు ఉందా మనకి? ఇప్పుడే దేవుని యొక్క స్వరం వినబడితే, లేదా ఈ రాత్రే మనల్ని దేవుడు పిలిస్తే సీదా దేవదూతలు వచ్చి మనల్ని పరలోకం తీసుకెళ్తాయనే భరోసా మనకుందా? ఏ రోజు మనదో మనకు తెలియదండి. అకస్మాత్తుగా గుండె ఆగిపోతుంది తెలుసా మీకు? మీరు దాన్ని ఏమంటారు? కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్స్ 2 వేయించుకున్నారా? వేయించుకున్నారా? నేనే వేయించుకున్నాను అంటారు పాస్టర్ గారు. మరి నాకు డౌటే. ఇలా మాట్లాడుతున్న వాళ్ళు ఇలా పోతుంది ప్రాణం. ఫోన్లు ఇలా మాట్లాడుతుంటే ప్రాణం పోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఇదివరకునండి చాలా రోజులు బ్రతికారు కానండి, నేను రాసి ఇచ్చేస్తానండి బతకం మనం. నేనైతే అసలు బతుకును. ఇంకెంత ఉంది మనకు వయసు? నాకే ఇప్పుడు 37 సంవత్సరాలు. ఇంకెంత ఉందండి? నేను మహా అయితే 50 సంవత్సరాలు బతకడం నాకు డౌటే. నాకు అంత చాలు కూడా. ఇవన్నీ లాగులతో, ఈ భయంకరమైన ఈ దేహంతో, ఈ బలహీనతలతో అక్కర్లేదు. మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి మన వల్ల ఎత్తపోయిన పనులు మా పిల్లలు మాకు చాలులే. ఎలా మరి ఇంకా బ్రతుకు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఏ రోజు మన బ్రతుకు ఏమైపోద్దో తెలీదు. అకాల మరణాల పాలైపోతున్న వాళ్ళు ఎంతమందో. ఒక్కసారి మనల్ని మనం ఊహించుకుని ఇప్పుడే మనకు పిలుపు వచ్చేసింది అనుకోండి. సీతగారు ఇంటి మీద పిడిగడిపోయింది మొన్న. ఈ పక్కన ఎక్కడమ్మా మీది? కొబ్బరి చెట్టే కదా. మా పాస్టర్ గారు ఇప్పుడు కూడా పిల్లలతో చెప్తారు, మన ఇల్లు పక్కన ఉంది షైని, మన ఇంటి మీద పిడుగు పడితే మన అందరూ చనిపోవాలి, దేవుడు మనల్ని కాపాడారు, మరి ఎంతగా ప్రభువును స్తుతించాలి అంటారు. అవునా కదా? ఏముందండి, అక్కడ పడిగి పిడిగి ఇక్కడ పడిందంటే మొత్తం
మొన్న అగ్ని మంటలు వచ్చేసాయి, మొత్తం కాలిపోతే ఈ రోజు మందండి. మొన్న మరి సాక్ష్యం చెప్పారు కదా పుష్ప గారు, వెళ్ళిపోవాలి. ఏ రోజు మందే. ఇంక మల్లేశ్వరి అయితే ఎన్నోసార్లు గండం. మీరు అనుకోవచ్చు ఆ టైం మాకు తెలిసిపోద్దండి, దేవా క్షమించి అంటాం అంటే అవ్వదు. ఛాన్స్ ఇవ్వడు అసలు దేవుడు, అస్సలు ఇవ్వడు. నేను అనుకుంటున్నాను కదా, ఎంత ఉపదేశం వినేసాక కూడా ఛాన్స్ ఇచ్చేస్తాడు. దేవుడికి ఇచ్చేసాడా? కయ్యనికి ఇప్పటి నుంచి ఉంది ఉపదేశం, తప్పు చేయకురా. తప్పు చేశాక సౌలుకి ఇచ్చాడా ఛాన్సు? మరి మనకి ఇస్తాడని ఎందుకు అనుకుందాం? లాస్ట్ టైంలో ప్రభువా నాథా కరుణించయ్యా. పరలోకంలో పరం లేకపోయినా పర్లేదు, కానీ పరలోకంలో అగ్నిలో నుండి లాగబడి లాగేసి ఫుట్పాత్ మీద బతికేసేటువంటి దరిద్రుల్లో బతికేస్తాం ప్రభువా. నాయన ఒక్కసారి అనడానికి కూడా ఇంకా ఇక్కడ ఉండడం, ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఎక్కడికి ఆత్మ వేరైపోయిందంటే, ఆమెకు ఆత్మ వేరైపోయి పక్క నుంచి చూస్తుంది. దేవుడు అనుకున్నాడు, అమ్మ నీకు ఇంకా ఛాన్స్ ఇస్తానమ్మా. ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, నేనైనా మీరైనా, నేనేం అతీతురాలను కాదు. ఈ రోజున ప్రభు పిలిచాడు అనుకో, నేను వెళ్ళిపోవాలి. కానీ మనలో నూనె ఉందా? సిద్ధపాటు ఉందా? వెలుగుతున్నామా? వెలిగే అనుభవాల్లో ఉన్నామా? చీకటి ఏలుబడి చేస్తుందా? పరలోకం మన అంతఃపురం అవుతుందా? చేరాలనే తాపత్రయం మనకుందా? చేరాలనే తాపత్రయం ఉంటే వాక్య ప్రకారంగా బ్రతకాలనే తాపత్రయం మనకి ఉండగలగాలి. అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యం ప్రవేశించగలుగుతాం. ఇక్కడ మాట ఏమనంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నులివెచ్చగా ఉన్నావు గనుక నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దిగంబరివి అని ఎరుగక, నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకున్నా, నాకేమి కొదువా అని అనుకుంటున్నావు. నీవు బంగారమును నీ కండ్లకు కాటికను, నీ దేశముల సిగ్గు కనబడకుండా తెల్లని వస్త్రాన్ని కొనుక్కోమని బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని గద్దిస్తాను, శిక్షిస్తాను. మారు మనస్సు పొందండి. ఇదిగో తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను తలుపు తెరిస్తే నేను మీలోనికి వచ్చి మీరు నేనును కూడా విందులో పాలు పంపులు పొందుతాము. అప్పుడు మాత్రమే మనం పరలోకం చేరగలుగుతాం. ప్రభు మాకు ఇచ్చిన పిలుపు ఏంటంటే, పరలోక మర్మాలను నేను మీకు తెలియపరుస్తాను. ఎంతోమంది రోజుల్లో పరలోకం గురించి చెప్పరండి. వాక్యం ఎక్కడన్నా విన్నారండి పెద్ద పెద్ద స్పీకర్లు? ఎందుకంటే వాళ్ళు భరోసా, వాళ్ళు అంతా ఏంటో తెలుసా, మేము దేవుని బిడ్డలం, ఎగిరి వెళ్ళిపోతాం. పరలోకం అంటారా ఎవరన్నా? చెప్పండి. పరలోకం కోసం ఎవరన్నా బోధిస్తారా? వాళ్ళు ఏమనుకుంటారంటే, యేసునందు విశ్వాసం ఉంచాం కాబట్టి పరలోకం మానాదే. ధనవంతుడు విశ్వసించలేదా అని అడుగుతాను నేను. సౌలుకి విశ్వాసం లేదా దేవుడంటే? కయ్యనికి ఎక్కడికన్నా వెళ్ళారా? పూజలు చేశారా? వినాయక చవితికి వెళ్ళారా? అయ్యప్ప స్వామి మాలలు వేశారా? అయ్యప్పకు భజన చేశారా? మరి వెళ్ళిపోవాలి కదా పరలోకం. ఇస్కరియోతు యోధాని దేవుడు ప్రేమించి అపోస్తలత్వాన్ని ఇచ్చి, అతను అన్నాడు, నన్ను ఒకరు అప్పగించబోతున్నారంటే మొత్తం అందరూ కూడా నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభు అంటే, ఇస్కరియోతు యోధా వచ్చి నేనా ప్రభు అంటే నీవన్నట్టే అన్నాడా లేదు ఉపదేశం? నేనా ప్రభు అంటే స్పష్టంగా అర్థమైపోయేలాగా, మనుష్యుడు నువ్వే అని నాతాను దావీదుతో చెప్పినట్లుగా ఎస్ నువ్వే అన్నాడు. దావీదు రిసీవ్ చేసుకుని మారాడు. ఇతనికి అసలు పశ్చాత్తాపం ఉందా? అంటే ఈ రోజుల్లో మార్పు లేకపోతే ప్రమాదం. వాక్యం విననట్టుగా ఉంటే ప్రమాదం. దేవుని దగ్గరికి రాకపోతే ప్రమాదం. చెవి ఇవ్వకపోతే ప్రమాదం. దేవుని వెతకకపోతే ప్రమాదం. తలుపు యొద్ద ఉండి తడుతున్నానన్నటువంటి దేవుని యొక్క మాటను బట్టి దేవుడు సన్నిధిలో నిలుచుండి దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోకపోతే ప్రమాదం. ఎవ్వరు బోధించరు. దేవుడు ఎవరికైతే బయలుపరుస్తారో వాళ్ళు బోధిస్తారు. పరలోకం కొరకే ప్రభు మమ్మల్ని నిలబెట్టారు. ఎందుకంటే కడవరి దినాలు
బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు. అంటే ఇప్పుడు కూడా మనం ఎక్కడున్నాం? చివరి దినాల్లో ఉన్నాం. పరలోక రాజ్యానికి ఆయుత్తపరచడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కలిగిన వాళ్ళగా ఉండండి, బుద్ధి లేని కన్యకలుగా ఉండొద్దని ప్రభువు, మీరు వెలిగింపబడేటువంటి దేవుని వాక్యము మిమ్మల్ని వెలిగించేది కనుక ఆ వాక్యాన్ని మీరు గ్రహించండి, వాక్య ప్రకారంగా బ్రతకండి, లోతైన పశ్చాత్తాపములు ఉండండి, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, దేవునికి చోటివ్వండి, దేవుడు మీకు పరలోకంలో చోటిస్తాడు. ఇటు కృపలో ప్రభు మనల్ని నిలబెట్టునుగాక. ఆమెను. అందరూ మోకరించండి అమ్మ, ప్రార్థన చేసుకుందాం.